హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనన్య, ఆకాష్ ఇద్దరు కోటీశ్వర్ల ఏకైక సంతానాలే. అడగకముందే అన్ని కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. దేనికి కొదవలేదు. అన్ని ఉండాల్సిన దానికంటే ఎక్కువే ఉన్నాయి. ఇద్దరికీ కోపం, అహంకారం, మొండితనం కూడా ఆభరణాలలాగా ఉన్న జంట. ఇంకొక నెలకు పెళ్ళయి ఏడాదవుతుంది. పెళ్ళైనప్పటి నుండి ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడడం లేదు. ఒకరు ఉత్తర ధ్రువం, ఇంకొకరు దక్షిణ ధ్రువం. ఇద్దరికీ ఫ్యామిలీ కౌన్సిలింగ్లు కూడా అయిపోయాయి. ఇక ఇది అతుక్కునే బంధం కాదని అందరికీ అర్థమైపోయింది. అతకని మనసులతో కలిసి ఉండడం కన్నా విడిపోవడం మంచిదని ఇద్దరి పరస్పర అంగీకారం మీద డివోర్స్ తీసుకోవాలని కేసు ఫైల్ చేశారు. వాదోపవాదనలు అన్నీ అయిపోయాయి. వచ్చే వారమే తీర్పు. తర్వాత ఒకరి నుంచి ఇంకొకరికి విముక్తి పొంది హాయిగా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు జీవించొచ్చు అని అనుకున్నారు. ఇద్దరిలో విడిపోతున్నామన్న బాధ కించిత్ కూడా లేదు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళేది కూడా 200 కిలోమీటర్ల దూరంలోని ఆకాష్ వాళ్ళ పెద్ద ఎస్టేట్లోని ఫామ్ హౌస్కి. ఈరోజు రాత్రి అక్కడ పెద్ద పార్టీ ఉంది. ఆకాష్కు నిన్ననే ఒక పెద్ద కంపెనీతో 500 కోట్ల ప్రాజెక్ట్ డీల్ కుదిరింది. ఆ సందర్భంగా నగరంలోని పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి పార్టీ చేయాలని నిశ్చయించుకున్నాడు. అనన్యతో ఇది చివరి పార్టీ. అనన్య కూడా ఆ పార్టీకి ఇష్టంగా వెళ్ళడం లేదు. అక్కడికి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వస్తారు. సో తనకు కొత్త వాళ్లతో పరిచయం అయితే తన కంపెనీకి ఉపయోగపడుతుందని నిర్ణయించుకొని వెళ్తుంది. ఎవరి స్వార్థం వాళ్ళది. ఆకాష్ వచ్చే వీఐపీలను తన నెక్స్ట్ ప్రాజెక్టుకు ఎలా ఉపయోగించుకోవాలో, ఈ రోజుతో తనకు ఎవరు పనికొస్తారు, ఎవరు పనికిరారు గమనించి ఎవరితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలి, ఎవరిని కట్ చేయాలి అనే విషయాలు ఆలోచిస్తున్నాడు. తనకు ఫర్దర్గా ఇన్వెస్ట్ ఎవరు చేస్తారో వచ్చిన వాళ్లతో మాట్లాడి తేల్చుకోవాలని అనన్య ఆలోచన. పెద్ద పిడుగుపడ్డ చప్పుడుతో ఇద్దరు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చారు. వాళ్ళ ఆలోచనల్లో మునిగిపోయి బోరున వర్షం పడుతుందన్న విషయం కూడా గమనించుకోలేదు. పెద్ద గాలి వీస్తోంది. టైం చూస్తే దాదాపు 4 గంటలయ్యింది. ఉన్నట్టుండి కార్ ఆగిపోయింది. పేరుకు బెంజ్ కార్, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది అని కారును తిట్టింది అనన్య. నా కార్నే తిడతావా? దిగి కార్ని తొయ్యి, అదే నీకు పనిష్మెంట్. వాట్? నేనా? అవును నువ్వే. ఏం కారు తొయ్యడం రాదా? నెవ్వ, నేను తొయ్యను. తొయ్యకుంటే ఈ అడవిలోనే పడుండాలి. అయితే నువ్వు తొయ్యి, నేను డ్రైవింగ్ చేస్తా. కార్ ఎవరిది? నీదా నాదా? నీకు 2 ఆప్షన్స్. ఒకటి కార్ని తొయ్యడం, లేదా ఇంకో కారు వచ్చే వరకు ఇలాగే ఇందులోనే నీ బోరింగ్ మొహాన్ని నేను, నా అందమైన మొహాన్ని నువ్వు చూస్తూ కూర్చోవడమే. ఏంటి నీది అందమైన మొహమా? జోక్ ఆఫ్ ద మిలీనియర్ అని గట్టిగా నవ్వింది. నీ ముఖం కన్నా నా ముఖం చాలా బెటర్ అంటాడు. మరెందుకు చేసుకున్నావు నన్ను? బుద్ధి లేక. నిజాలు భలే ఒప్పుకుంటావు ఆకాష్ అని క్లాప్స్ కొట్టింది. అందుకేగా అఘోరిస్తున్నది ఈ రాకాసితో. నన్ను రాకాసి అంటావా? అవును, తప్పు తప్పు. నువ్వు రాకాసివి కాదు, నా పాలిట పిశాచి, దెయ్యం, భూతం అని కళ్ళు పెద్దవి చేసి యాక్షన్ చేసి చూపిస్తుంటే అనన్య కోపంతో, నువ్వేమన్నా తక్కువ? నువ్వు పాతకాలం సినిమాలోని విలన్స్లా రాజనాల, నాగభూషణం, ఇప్పటి విలన్స్లా ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఇంకా గుర్తు రావటం లేదు. నువ్వొక సైకో, మెంటల్ అని యాక్షన్ చేసి చూపిస్తోంది. ఇంతలోనే ఢామ్ అని పిడుగుపడింది. ఇలాగే నాతో వాదిస్తూ ఉంటావా? నాకు వినే ఓపిక లేదు. నేను బయటకు వెళ్తున్నా. ఈసారి పిడుగు కారు మీద పడుతుంది. నాకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది అని డోర్ తీయబోయాడు. ఆగు, తోసి చస్తాను అని విసురుగా డోర్ తీసి ఢామ్ అని వేసి వెనక్కి వెళ్ళి, డొక్కు కారు, ఇక్కడే ఆగి చావాలా? వీడికి నేనేమైనా పని మనిషినా నాకు ఆర్డర్స్ వేస్తాడు అని తిట్టుకుంటూ విసురుగా కారుని కాలుతో ఒక్క తన్ను తన్నింది. పట్టని తన కాలికే దెబ్బ తగిలి అమ్మా అని అరిచింది. మిర్రర్లో నుంచి చూస్తున్న ఆకాష్, అలా తంతే బుజ్జిముండ, దాని కోపం రాదా అని నవ్వాడు. వానలో తడుస్తూ కారు తోసింది. కారు కదిలింది. కొంచెం దూరం వెళ్ళి అక్కడ ఆపాడు. అంత దూరం వానలో తడుస్తూ మళ్ళీ వచ్చి కారెక్కింది. బాగా తడిసిపోయింది, బాగా అయ్యింది అని లోపల సంతోషించాడు. 15 నిమిషాలు ప్రయాణించిన తర్వాత కారు మళ్ళీ ఆగిపోయింది. వెంటనే ఈసారి నీ వంతు అంటూ కీస్ తీసేసుకుంది. ఏమీ చేయలేక కిందికి దిగి కారు తోశాడు. స్టార్ట్ చేయకుండా కార్ స్టార్ట్ కాలేదని చాలా దూరం తోయించి కార్ స్టార్ట్ అవుతూనే తను చాలా దూరం తీసుకెళ్ళి ఆపింది.
ఆకాష్ పరిగెత్తుకెళ్ళి కారెక్కాడు. అలా కొంచెం ముందుకు కదిలి మళ్ళీ ఆగిపోయింది. ఇకేం చేసినా అది కదలలేదు. ఇద్దరూ బాగా తడిసిపోయారు. సమయం 5 అయినా అలా చీకటైపోయింది. చాలా చీకటైపోయింది. పెద్ద గాలి, విపరీతమైన వాన. ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఇద్దరు ఫోన్స్ ట్రై చేస్తున్నారు. సిగ్నల్స్ అందడం లేదు ఇద్దరికి. బాగా చీకటి పడిపోయినట్లుంది. ఆ వానలో కారులో ఇద్దరు కూర్చొని ఉన్నారు. కొంచెం సేపటికి కారు కిటికీ దగ్గర ఏదో పెద్ద శబ్దమయ్యి ఇద్దరు తల తిప్పి చూశారు. కిటికీ బయట ఒక ఆకారం. కారు అద్దాలకు చేతులానించి గుడ్లు పెద్దవి చేసి నాలుక పెద్దగా చాచి కారులోకి తొంగి చూస్తోంది. అది చూసి కెవ్వున అరిచి ఆకాష్ని పట్టుకుంది అనన్య. ముందు ఆకాష్కు కూడా భయపడ్డాడు. వెంటనే తేరుకొని బాగా గమనించాడు. ఎవరో కారు అద్దంలో మొహం చూసుకుంటున్నారని అర్థమైంది. ఎంత కాస్ట్లీ కారు, వీళ్ళు మొహం చూసుకోవడానికా నేను కొన్నది అని డోర్ విసురుగా తెరిచాడు. అవతలి వారు డబ్బున కింద పడిన శబ్దం, అమ్మ అని అరిచిన శబ్దం రెండూ వినిపించాయి. డోర్ కొంచెం తెరిచి తొంగి చూశాడు. 10 సంవత్సరాల పిల్ల. నెత్తిన వానకు తడవకుండా గోనె సంచి వేసుకొని ఉంది. ఆ పిల్ల కారు కిటికీకి మొహం ఆనించి రకరకాలుగా తన మొహం చూసుకుంటుంది. ఆ పిల్ల ఒక రాయి మీద పడి గబుక్కుని లేచింది. ఆకాష్ ఆ పిల్లను బెదిరిస్తున్నట్లుగా చూస్తున్నాడు. ఆ అమ్మాయి కళ్ళు కిందికి దించుకుంది. అనన్య కిటికీ అద్దం దించి ఇద్దరినీ చూస్తోంది. ఇంతలో అటువైపు నుంచి సైకిల్ మీద వెళ్తున్న ఒకతను, ఏమైందే సిన్ని అన్నాడు. ఆ పిల్ల ఏమీ కాలేదన్నట్లుగా తల అడ్డంగా ఊపింది. ఆ వ్యక్తి వీళ్ళని చూసి, ఏమైనాది సారు, బండి సెడిపోయినాదా అన్నాడు. వేడికి సమాధానం చెప్పేదేమిటని అనన్య నిర్లక్ష్యంగా తల తిప్పి మిర్రర్ క్లోజ్ చేసింది. ఆకాష్ మాత్రం వీడేమైనా సాయం చేస్తాడేమో అనుకొని, అవును బండి చెడిపోయింది, ఎవరైనా రిపేర్ చేసేవాళ్ళు ఉన్నారా అని అడిగాడు. మా చెడ్డ సిక్కొచ్చిందే, ఈ చుట్టుపక్కల ఎవరూ లేరు సారు, మీరేళ్ళనే ఇరుక్కుపోయినట్లే, యాడికి కదల్లేరు. అదేమిటి, ఇంకో 50 కిలోమీటర్లు పోతే మా ఫామ్ హౌస్ వస్తుంది అన్నాడు. ముందు మీరు ఏడు నుంచి కదలాలి కదా, వారం కాడ నుంచి వానలు పడుతూ ఉన్నాయి, ముందు నది పొంగి పొర్లతా ఉంది, వెనక్కి పోవాలంటే పాత బ్రిడ్జి కూలిపోయినది, ఎట్టా పోతారు సారు. ఆకాష్ అనన్యలకు ఈ మాట వింటూనే నెత్తిన బాంబు పడ్డట్లయింది. ఇప్పుడే 10 నిమిషాల కిందే కదా మేము అటువైపు నుండి వచ్చాము. అవునా సారు, ఇప్పుడే బ్రిడ్జి పడిపోయినది, బండ్లన్నీ ఆగిపోయాయి, 3 బండ్లు కొట్టుకొని పోయాయి, మీరు శానా అదృష్టవంతులు, ఎట్టాగో బ్రిడ్జి దాటేసినారు అన్నాడు. నిజమా నువ్వు చెప్పేది? అవును సారు, ఆడ్నుండే వస్తా ఉండా, నేను ఆవలికి పోవాలా, కానీ బ్రిడ్జి పడిపోయినది, అందుకే ఏడ్నే ఇరుక్కొని వస్తాండా. ఏడుంటారు మీరు? ఇంకా 2 రోజులు వాన ఉంటుందట, ఏడ బండి రిపేరింగ్ చేసేవాళ్ళు ఎవళ్ళు సిక్కరు, ఫోన్లు పోవు. ఓ పని చేయండి, అదో ఆడ మా ఇల్లుంది, పోదాం పదండి అన్నాడు. వాడిని చూస్తేనే భయమేస్తుంది. వాడు చూడ్డానికి కరుకుగా ఉన్నాడు. అనన్య వద్దన్నట్లుగా సైగ చేసింది. ఏం సారు, రాత్రవుతోంది, ఈ అడవిలో ఈ గాలిలో బండిలోనే ఉంటారా? చూస్తే కొత్త జంటలాగుండారే, బండిలోనే ముచ్చట్లాడుకుంటారా ఏంది అని అదోలా చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఏం చేయాలో ఇద్దరికీ తోచలేదు. అప్పటి నుండి అక్కడే ఒక చేత్తో కొడవల్ని పట్టుకొని ఇంకో చేత్తో కట్టగా కట్టిన ఆకులున్న కొమ్మలు పట్టుకొని నిలబడి వీళ్ళ మాటలు వింటున్న ఆ పిల్ల, సారు మా ఇంటికి రండి, అదిగో ఆ గుట్ట మీదనే మా ఇల్లు, ఎంత వానొచ్చినా మా ఇంట్లోకి నీళ్లు రావు అని గుట్ట మీద ఉన్న గుడిసె చూపించింది. దీనింటికి వెళ్ళడమా, చచ్చినా రాను అంది అనన్య. ఆకాష్ చుట్టూ చూశాడు. చిక్కటి అడవి, జోరున వాన, ముందుకెళ్ళడానికి లేదు, వెనకకు వెళ్ళడానికి లేదు. రాత్రి అయిపోతుంది. ఇంకా రాత్రి అయితే ఇక్కడ ఉండలేం, సేఫ్టీ కాదు, తప్పదు, ఎక్కడో ఒకచోట ఈ రాత్రికి తల దాచుకోవాల్సిందే. ఆ గుట్ట మీద చిన్న చిన్న గుడిసెలున్నాయి. బయట ఊర్లకు సరదాగా వెళ్ళినప్పుడు క్యాంప్ ఫైర్ పెట్టుకొని టెంట్లో ఉండడం అలవాటేగా, అలాగే ఒకరోజు గుడిసెలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. తను రమ్మంటే ఖచ్చితంగా అనన్య రాదు. అందుకే నేను వెళ్తున్నాను, డోర్స్ వేసుకొని కూర్చో అని ఆ అమ్మాయితో పద మీ ఇంటికి వెళ్దాం అన్నాడు. ఆ అమ్మాయి సంతోషంగా రండి సారు, అక్క నువ్వు కూడా రా అంది. ఎవరే నీకక్క? నీ స్థాయి ఏమిటి, నా స్థాయి ఏమిటి, మీరు మీ బతుకులు నా కాలి గోటికి కూడా సరిపోరు. గొప్పోళ్ళని చూస్తే ఇంటికి రమ్మని పిలిచేది దోచేయడానికి, లేకి మనుషులు లేకి బుద్ధులు. ఆ పిల్లకు ఏమీ అర్థం కాలేదు.
ఏంది సారు, అక్క ఏదో మాట్లాడుతోంది? అక్క రాత్రంతా కారులోనే ఉంటానని దేవుడికి మొక్కుకుందట. ఈరోజు కారులోనే ఉంటుందట అని అన్నాడు. సమయం సందర్భం లేకుండా, అర్థం పర్థం లేకుండా ఆ పిల్లతో ఎందుకలా బాగుతావు అని అనన్యను అని మనం వెళ్దాం పద అన్నాడు. ఆ పిల్లతో ఆకాష్ అని గట్టిగా అరిచింది. నువ్వెప్పుడూ ఇంతే, నన్ను మధ్యలోనే వదిలేస్తావు, జీవితంలోనూ వదిలేశావు. ఇక్కడో లెక్క, నిన్ను నమ్మి నీతో రావడం నాది బుద్ధి తక్కువ, అంత నా కర్మ. ఆ రోజు నిన్ను చేసుకోకుండా ఉండుంటే ఈరోజు నాకు ఈ గతి పట్టేది కాదు అని గట్టిగా తిడుతూ కార్ లాక్ చేసి కీస్ హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని వాళ్ళ వెంట నడిచింది. హై హీల్స్ వేసుకొని గుట్ట ఎక్కడం కష్టమై కింద పడింది. వేసుకున్న డ్రెస్ కాస్త బురదయింది. కనీసం కింద పడిందని వెనక్కు కూడా తిరిగి చూడకుండా ఆ పిల్ల వాగే వాగుడు వింటూ వెళ్తున్నాడు. కానీ ఆ పిల్ల చూసి చెయ్యి అందించింది. ఆ మురికి చెయ్యి అందుకోవడానికి అనన్య సిద్ధంగా లేదు. ఆకాష్ చెయ్యి ఆసరా ఇవ్వలేదని ఉడుక్కొని తిట్టుకుంటూ చెప్పులు చేత్తో పట్టుకొని ఎక్కుతోంది. ఆ వానలో గాలిలో అలవాటు లేకుండా గుట్ట ఎక్కడం కష్టమైపోతుంది ఇద్దరికి. మొత్తానికి ఓ అరగంటకు వాళ్ళ ఇల్లు చేరుకున్నారు. అమ్మా, తలుపు తీయే అంది ఆ పిల్ల. రంధ్రాలున్న చెక్క తలుపు తెరుచుకుంది. ఏమే సిన్ని, ఇంతసేపు అయింది అని అంటూ బయట నిలబడి ఉన్న జంటను చూసి ఎవరే ఈరు అని వాళ్ళని యగాదిగా చూస్తూ అడిగింది. సుమారు అనన్య వయసున్న ఆమె. ఈ సారు వాళ్ళ బండి చెడిపోయింది. ముందు నది పొంగిందట, వెనకమాల బ్రిడ్జి పడిపోయిందట. మల్లయ్య మావ చెప్పిండు. పాపం ఇరుక్కుపోయారేడా. అందుకే మన ఇంటికి తీసుకొచ్చిన. ఇయాల్టికి మన ఇంట్లోనే ఉంటారని రమ్మన్నా అంది. ఈమె వాలకం చూస్తుంటే ఇంట్లోకి రానిచ్చేటట్లు లేదే. ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి అని మనసులో అనుకుంటూ ఉంటే, రండి బాబు ఇంట్లోకి, బయట గాలి వాన, త్వరగా రండి, వాకిలేస్తాను, లేదంటే వాన జల్లుకు ఇల్లు తడుస్తుంది. ఆమె రమ్మన్నదే చాలని ఆకాష్ లోపలికి వెళ్ళాడు. అనన్యకు ఆ ఇల్లు ఆ వాతావరణం చూసి లోపలికి వెళ్ళబుద్ధి కాలేదు. నేను రాను అంది. వెంటనే ఆకాష్, రాకు, అక్కడే పడిచావు అని కోపంతో డోర్ని మొహం మీదే వేసేశాడు. ఆ పిల్ల తల్లి అలాగే చూస్తూ ఉండిపోయారు. ఇంటి బయట తాటాకుల పందిరిలో ఈదురుగాలుల్లో వానజల్లు శరీరాన్ని తాకుతోంది. తనను ఆకాష్ వాళ్ల ముందు అంత చులకన చేయడం, తనను పట్టించుకోకపోవడం ఎక్కువ బాధించింది. కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉండగా అలాగే మొండిగా వానకు తడుస్తూ ఆ తాటాకుల వసారాలో నిల్చుంది. గుడిసెలోకి అడుగుపెట్టిన ఆకాష్ను చూసి, ఏంది సారు, మేడమును అలా బయట ఒగ్గేసి తలుపేసినారు, బయట గాలి వానకి తడిసిపోద్ది అని వెళ్ళి తలుపు తీసింది. ఆమె తలుపు తీస్తున్న చప్పుడు విని ఆకాష్ వస్తున్నాడేమో అనుకొని భంగపోయిన నేను లోపలికి పోకూడదు అని మనసులోనే మంగమ్మ శపథం చేసుకుంది. లోనికి రా మేడము, బయట వానకు తడిసిపోతావు, చీకట్లో పాము పుట్రలు తిరుగాడుతుంటాయి, బేగిన్రా, వాన లోనికి వస్తుంది పిలిచింది ఆ పిల్ల తల్లి. ఎప్పుడైతే పాములు అనిందో అనన్య భయపడిపోయింది. అనన్యకు పాములంటే చచ్చేంత భయం. రా అక్క, తడుస్తావు, జ్వరం వస్తుంది అని ఆ పిల్ల చేత్తో లాగడానికి వచ్చింది. ఈ పిల్ల నన్ను ముట్టుకుంటుందో ఏమో అని వెనక్కి అడిగేసింది. నేనొస్తా, నువ్వు పద అంది. అప్పటికే వానకు తడిసి ఒళ్ళంతా వణుకొచ్చేస్తోంది. ఇప్పుడు లోపలికి వెళ్లకుంటే ఆకాశే వీళ్ళిద్దరినీ లోనికి లాగి తలిపేస్తాడు, డౌటే లేదు అనుకుంటూ బెట్టు చేయకుండా ఆ గుడిసెలోకి అడుగుపెట్టింది అనన్య. ఆమె తలుపేసేసింది. లోనికి వెళ్తూనే కొంచెం వెచ్చగా అనిపించింది. లాంగ్ ఫ్రాక్ పైన కుచ్చులున్న కోట్ వేసుకుంది. మొత్తం తడిసి ముద్దయిపోయింది. వాళ్ళ హాల్ అంతా కూడా లేదు ఆ గుడిసె. ఎక్కువ సామాను లేదు. ఒక మూలకు ఐరన్ మంచం, ఇంకో మూలకు వంట చేసుకునే చిన్న కట్టెల పొయ్యి, దాని పక్కనే ఒక మంచినీళ్ళ కుండ, తడికలతో వంటింటికి పార్టిషన్ ఉంది. కొన్ని సత్తుగిన్నెలు, ఏవో కొన్ని డబ్బాలు, ఒక చిన్న ట్రంకు పెట్ట. ఇంకా అంతకుమించి ఆ ఇంట్లో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేవు. హాయిగా ఈ పాటికి పార్టీలో ఎంజాయ్ చేయాల్సిన దాన్ని ఈ దరిద్రపు కొంపకలో గడపాలా, దీనికన్నా కారులో ఉండడమే నయం అని వెనుతిరిగి పోయేంతలో పెద్ద శబ్దంతో అతి దగ్గరగా పిడుగుపడింది. అనన్య అదిరిపడింది. ఈ దేవుడు కూడా నా మీద పగబట్టాడు అని అనుకుంటూ ఆ గుడిసెలోనే ఉండాలనుకొని తన ప్రయత్నం మానుకుంది. ఇంతలో ఆమె పాపకు తడిసిన బట్టలు తీసి వేరేవి తొడిగి పక్కనే ఉన్న దండం మీద ఆరేసింది. ట్రంకు పెట్టె తీసి అందులో నుంచి టవల్ బయటికి తీసింది. బాగా తడిసిపోయినావు మేడం, తుడుచుకో,
కొత్త తువ్వాలే, ఇంకా మేము వాడలేదు, ధర కూడా ఉంది చూడు అని టవలున్న చెయ్యి అనన్య వైపు చాచింది. ఆ గుడిసెకంతా కలిపి ఒకటేలా అందరూ వెలుగుతోంది అంతే. ఆ టవల్ తీసుకోవడానికి మనస్కరించలేదు. గజగజ వణుకుతోంది. ఆ గుడ్డి వెలుతురులో గమనిస్తే కొత్తదే టవల్. ఇంకా దానికి లేబుల్ కూడా తీయలేదు. తన కోటు విప్పి పక్కన వేసింది. టవల్ తీసుకుందాము అనుకునేలోగానే ఆకాష్ తీసుకొని తల తుడిచేసుకున్నాడు. అది తడైపోయింది. దాన్ని లాక్కొని తన తల ఒళ్ళు తుడుచుకుంది. ఆయన వణుకు తగ్గలే. ఆ టవల్ భుజాల చుట్టూ కప్పుకుంది. వాళ్ళ అవస్థ చూసి ఆమె కట్టెల పొయ్యి వెలిగించి 2 బండరాళ్లను పొయ్యికి దగ్గరగా వేసి, సారు ఇక్కడ కూర్చొని చలి కాచుకోండి, వేడికి బట్టలు కొంచెం ఆరుతాయి అని చెప్పింది. ఆకాష్ కోటు మంచం మీద పడేసి పొయ్యి దగ్గరికి వెళ్ళాడు. అనన్య కూడా వెళ్ళి ఆ బండరాయి మీద కూర్చొని చేతులు మంట వైపు చాచి చలి కాచుకుంటుంది. ఆమె వీళ్ళిద్దరి కోట్లు పిండి దండం మీద ఆరేసింది. కంట్రీ బ్రూట్స్, అంత కాస్ట్లీ బట్టల్ని ఎలా పిండుతుందో అని పైకే అనేసింది. నోరుంది కదా అని పారేసుకోకు. నీకున్న బట్టల్లో ఇది పోతే ఏం కాదు, ఇలాంటివి ఎన్ని లేవు, ఇది నీకు లెక్క అన్నాడు ఆకాష్. కొద్దిసేపటికి ఆ కట్టెల పొయ్యి వల్ల చలి తగ్గింది. గుడిసంతా వెచ్చగా అయ్యింది. ఇద్దరికీ ఆకలి మొదలైంది. పొద్దున ఎప్పుడో 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేసి కోర్టుకు వెళ్లారు. తర్వాత భోజనం సమయానికి జడ్జి ముందు కూర్చోవడం వల్ల మధ్యాహ్నం భోజనం చేయలేదు. 3 గంటలప్పుడు వచ్చే వారానికి తీర్పు అని ప్రకటించడంతో ఇద్దరికీ మూడ్ ఆఫ్ అయిపోయింది. ఈ వారమే విడాకులు అని చెప్పారు. ఏదో అర్జెంట్ కేసు రావడం వల్ల తమ కేసు వాయిదా పడింది. ఈ రోజుతో పీడ వదిలిపోతుంది అనుకున్నారు. కానీ పోలీస్ కుక్కలా వెంట పడుతూనే ఉంది అనుకున్నారు ఇద్దరూ మనసులో. ఉదయం నుండి ఏమీ తినకపోవడం వల్ల ఇద్దరికీ బాగా ఆకలవుతోంది. ఏం తినాలి? వీళ్ళ ఇంట్లో చూస్తే దరిద్రం తాండవిస్తోంది. అసలు వీళ్ళకే తినడానికి ఉందో లేదో, వీళ్ళేం తింటారు అని ఆకాష్కు వినిపించేంతగా అంది. నీల బుర్ర మాత్రం తినరు. కళ్ళు పెద్దవి చేసి గుర్రుమని చూసింది. అసలే పెద్ద కళ్ళు, వాటి సైజు ఇంకా పెంచకు, పేలిపోతాయి అన్నాడు కోపంతో. టక్కుమని పొయ్యిలో నుంచి కాలే కట్టెలాగి ఆకాష్కి వాత పెట్టబోయింది. 1 వారం ఆగు పెద్దమ్మ తల్లో, నీ విడాకులు నీ చేతిలో పెడతా అన్నాడు ఆకాష్. అది ఆ మాత్రం భయం ఉండాలి నేనంటే. ఎందుకులేదు తల్లి, సంవత్సరం నుంచి పోచమ్మ, గంగమ్మ, ఆంకాళమ్మ, పోలేరమ్మ లా రోజు నా కలలోకి వచ్చి బెదిరిస్తున్నావుగా, భయం లేదంటావేంటి అని భయపడుతున్నట్లు నటించాడు. ఆ యాక్షన్ చూసి చిన్ని నవ్వుతోంది. అనన్యకు కోపం తారాస్థాయికి చేరి కాలే కట్టే ఆకాష్ వైపు విసిరింది. వెంటనే ఆమె చాకచక్యంగా పట్టుకొని, ఇలా చేయబాకమ్మా, గుడిసంటుకుంటుంది, ఉన్న గూడు కూడా పోతే నిలువ నీడుండదు అంది. ఆకాష్ కోపంగా చూశాడు అనన్య వైపు. తను తలదించుకుంది. ఆమె వచ్చి పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసింది. సారు, మా మామకు అప్పుడప్పుడు ఛాయ్ తాగే అలవాటుంది, పెట్టిస్తా తాగండి, బేగిన చలి తగ్గుతుంది అని చెప్పి మరిగే నీటిలో టీ పొడి వేసి మరగబెట్టి, సిన్ని పెట్టెలో స్టీల్ గ్లాసులున్నాయి, కడిగి తీసుకురా అంది. చిన్ని 2 గ్లాసులు కడిగి తెచ్చింది. మేడము, మేకపాలున్నాయి, ఛాయ్కి పోసేదా అంది. వెంటనే వ్యాక్ అని వాంతి చేసుకున్నట్లు చేసింది అనన్య. ఆకాష్, మేకపాలు అలవాట్లేదమ్మా అన్నాడు. మేము మేకలు కాసేటోళ్ళము సారు, మేము అవే తాగుతాము, మేము చాయ్ గుడ్డలో వడకడతాం, మీరు దాంట్లో వడకడితే తాగలేరులే అని 2 స్టీల్ గ్లాసులు నిండా పోసి పంపింది. కాసేపు ఆగితే ఆకు కిందకు పోతుంది, చాయ్ పైకి వస్తుంది అని చెప్తూ, చక్కెర అయిపోయింది సారు, మా మామ తెత్తానన్నాడు, ఈ పాటికి రావాలి, ఇంకా రాకపాయే అని చక్కెర లేని దానికి నొచ్చుకుంది. మేకపాలు అని చెప్పగానే ఇద్దరికీ ఆ చాయ్ తాగాలనిపించలేదు. ఆకలి దహిస్తోంది, వణుకు తగ్గడం లేదు. ఇంకా ఎన్ని రోజులు ఉండాలో. ఆకలి ముందు తన డబ్బు దర్పం కనపడలేదు. ఆకాష్ టీ తీసుకొని సిప్ చేస్తూ తాగుతున్నాడు. అనన్యది అదే పరిస్థితి. ఆకలికి తలనొప్పి వస్తోంది. ఆ గ్లాసును బాగా పరిశీలించి కొత్త గ్లాసు అని నిర్ధారణ చేసుకొని గ్లాసును టవల్తో తుడిచి టీని ఒక సిప్ చేసింది. అపర కోటీశ్వరులు అయిన ఆకాష్ అనన్యలకు ఆ ఇంట్లో టీ కూడా అమృతంలా అనిపించింది. అనన్య మొదట కాస్త అనుమానించినా ధైర్యం చేసి తాగింది. అచ్చు గ్రీన్ టీ లాగా అనిపించి హాయిగా అనిపించింది. మొత్తం తాగేసి ఇద్దరు గ్లాసులు అక్కడ పెట్టారు. చిన్ని, ఆ గ్లాసులు కడుక్కొనరా పో, మళ్ళీ నీళ్లు తాగడానికి కావాలి అంది ఆమె. చిన్ని గ్లాసులు తీసుకొని వెళ్ళి డోర్ తీసింది.
రిబ్బున చల్లగాలితో పాటు వాన లోనికి వచ్చింది. ఏయ్ మెంటల్, డోరై అంది. ఏందక్క వినిపించలా? నీ మొహం డోర్ వేయవే, చలితో చచ్చేట్లున్నా అంది అనన్య. ఈ గొడవెందుకని ఆకాష్ వెళ్ళి డోర్ దగ్గరకు వేసి చిన్ని వచ్చే వరకు అక్కడే నించున్నాడు. ఆ పిల్ల లోనికి వస్తూనే డోర్ వేసేశాడు. అమ్మా ఆకలవుతుంది అంది చిన్ని. మీ అయ్య కోసం చూస్తాండా బిడ్డ, పొద్దుగాల సంతకని పోయినాడు, ఇంతవరకు అయిపులేడు. ఈ వానకి ఏడ సిక్కుకున్నాడో ఏందో. మీ అయ్య వస్తే ఏదన్నా తెస్తాడు, వండుదామని కాసు కూర్చున్నా. చిన్ని ఆకలి అనగానే ఇద్దరికి మళ్ళీ కడుపులో ఎలకలు పరిగెత్తడం స్టార్ట్ అయ్యాయి. ఈవిడ తినడానికి ఏమీ లేదంటుంది. వాళ్ళకే లేకుంటే మనకేం పెడతారు అంది అనన్య. ఇంతకుముందు నీకు టీ తాగడానికే కష్టమైంది, మరి ఫుడ్ ఎలా తింటావు? వీళ్ళ ఫుడ్ తింటే వామిటింగ్ కాదా అని సాగదీశాడు ఆకాష్. తినకపోతే చచ్చేట్లున్నా. వాళ్ళ ఫుడ్ ఊరికే తినను, దానికి డబుల్ పేమెంట్ వాళ్ళ మొహాన పడేస్తా. ఈ లేకి మనుషులు అంత డబ్బు ఎప్పుడూ చూసుండరు. ఆకాష్కు మాత్రమే వినిపించేటట్లు చెబుతోంది. కానీ చిన్న గుడిసె కాబట్టి వాళ్లకు వినిపించే ఉంటుందని ఆకాష్ ఫీలింగ్. కాసేపు నోరు మూస్తావా? ఎక్కడ ఎవరి ముందు ఏం మాట్లాడాలో కూడా నేర్పించకుండా నిన్ను పెంచారే వాళ్ళని అనాలి ఫస్ట్. నిన్ను బాగా పెంచారు మీ అమ్మ నాన్న. ఒక్కరోజన్నా నా గురించి ఆలోచించావా? ఎప్పుడూ ఆ చెత్త మొహం ఫ్రెండ్స్, బిజినెస్ తప్ప. తిరిగి ఆకాష్నే అంది. ఏం నువ్వు తగ్గుతున్నావా? పెళ్ళైనా అమ్మ కొంగు వదలవుగా. మొగుడిని పట్టించుకున్న పాపన పోయావా? నీ ఫ్రెండ్స్, నీ పార్టీలు, మీ నాన్న బిజినెస్. పెళ్ళయిందన్న విషయం గుర్తుందా నీకు? ఎప్పుడు అమ్మగారింట్లో పడుండేదానికి పెళ్ళెందుకు? మొగుడెందుకు నీ మొహానికి? పెళ్ళాన్ని పట్టించుకొని నీ మొహానికి పెళ్ళెందుకు? నా జీవితాన్ని నాశనం చేయడానికి కాకపోతే. మాట మాట పెంచుకుంటూ తాము ఉన్న ప్రదేశాన్ని కూడా చూడకుండా అరుచుకుంటున్నారు. ఎందుకమ్మా అక్క సారు చిన్నపిల్లల్లా మాదిరి అరుచుకుంటున్నారు? ఆ మాట విని ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరు. సారు మేడం ఇద్దరూ ఆ మంచం మీద కూకుంటే వంట చేత్తా. ఇద్దరూ ఆ పొయ్యి మీద నుంచి లేచి వెళ్ళి మంచం మీద కూర్చున్నారు. మంట వెచ్చదనం తగిలేలా కూర్చొని ఆమె ఏం చేస్తుందా అని చూస్తున్నారు. ఆమె మూలనున్న బుట్టలో నుంచి ఉల్లిపాయలు తీసి, సిన్ని ఉల్లిపాయ పొట్టు తీసి ముక్కలు కోయి అని చెప్పింది. కత్తిపీట ముందు పెట్టుకొని చిన్నగా ఉల్లిపాయకు అటూ ఇటూ తరిగి పొట్టు తీసి 4 ముక్కలుగా కోసి పెట్టి, అమ్మ కోశాను అని చెప్పి కత్తిపీట మడిచి పక్కన పెట్టింది. ఆమె రోట్లో ఉల్లి ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, కొంచెం చింతపండు వేసి, సిన్ని మెల్లగా దంచుతుండు వస్తా అని చిన్న అలమారాలో ఉన్న ఒక డబ్బా తీసి అందులోని పిండిని ఒక గిన్నెలో వంపుకొని ఉప్పు వేసి వేడినీళ్ళు పెట్టి కొంచెం కొంచెం నీళ్లు పోసి ఆ పిండిని కలిపి ముద్ద చేసింది. చిన్ని ఈలోపు రోట్లో ఉన్న పదార్థాలన్నీ కచ్చాపచ్చగా దంచింది. ఆమె వచ్చి రోకలు తీసుకొని ఆ పచ్చడిని బాగా నూరి గిన్నెలోకి ఎత్తింది. ఏదో తినడానికి చేస్తోందని చాలా సంతోషించారు ఇద్దరు. ఆమె చపాతీలు చేసే బండ ముందు పెట్టుకొని దానిమీద ఒక గుడ్డ పరిచి పిండి ముద్దను పెట్టి రొట్టెలాగా తట్టి పెనం మీద వేసింది. చిన్ని వచ్చి కాలుస్తుంది. ఆ పిల్ల వయసుకు, ఆ పిల్ల చేసే పనులకు ఆశ్చర్యపోయారు ఆకాష్, అనన్య. 2 రొట్టెలు కాలుస్తూనే పెరట్లోకి వెళ్ళి 2 అరిటాకులు తీసుకొచ్చి చెరకు రొట్టె వేసి ఎర్రపచ్చడి వేసి ఇచ్చింది. వేడివేడిగా రొట్టె చేతిలో పడగానే, అంత చిన్నపిల్ల తినలేదే, ఆకలి అంటుంది, ముందు ఆ పిల్లకిద్దాం అనే జ్ఞానం కూడా లేకుండా ఇద్దరూ ఆవురావురమని తినేశారు. అవి జొన్న రొట్టెలు, చాలా రుచిగా అమృతంలాగా ఉన్నాయి. దాదాపు ఒక్కొక్కరు 4 రొట్టెలు తిన్నారు. ఇంకా మిగిలి ఉన్న కొంచెం పిండితో 2 చిన్న రొట్టెలు చేసి ఆ పిల్లకు పెట్టింది. అమ్మా నీకు అయ్యకు రొట్టె లేదా, మీరేం తింటారు అని అడిగింది. అంత చిన్నపిల్ల అవతల వారు తిన్నారా లేదా అని చూసుకొని తను తినేస్తే వాళ్లకు ఎలా అని ఆలోచించింది. తాము ఇంత పెద్దగా ఉండి చిన్న పిల్ల గురించి కూడా ఆలోచించినందుకు సిగ్గేసింది వారికి. నేను అయ్యా ఏదో ఒకటి తింటానులే. ఏం తింటారమ్మా? మీ అయ్య వస్తే ఏమన్నా తెస్తే సరి, లేకుంటే కొంచెం నూకలున్నాయి, గంజి కాస్తాలే, నువ్వు తిను సిన్ని అంది. ఆ పిల్ల ఆ రొట్టెలు తినేసింది. మనం వీళ్ళింటికి రాకుండా ఉంటే వీళ్ళు ఆ రొట్టెలు తినేవాళ్ళు. మనం వచ్చి వీళ్ళ నోటి దగ్గర ఫుడ్ తినేశాము. వీళ్ళకిప్పుడు తినడానికి కూడా లేదు పాపం అని కొంచెం బాధగా అన్నాడు ఆకాష్. అంతగా బాధపడాల్సిన అవసరం ఏం లేదు. వాళ్లకు పస్తులు ఉండడం అలవాటే. ఆ ఫుడ్కు రెట్టింపు డబ్బును వాళ్ళ మొహాన పడేస్తా.
నీకు అసలు బుద్ధి బుర్ర ఏమైనా ఏడ్చాయా? ఇప్పుడు తినడానికి లేదు అంటే డబ్బు పడేస్తా అంటావు. ఆకలేస్తే డబ్బు తింటారా ఎవరైనా? మరి నీ దగ్గర అంత డబ్బుంది కదా, ఆమె రొట్టె ఇచ్చినప్పుడు ఇంకోటి ఇంకోటి అని పొట్ట పగిలేలా తిన్నావుగా. ఎందుకు తిన్నావు? నాకు డబ్బుంది రొట్టె వద్దు అని అరిటాకులో డబ్బు పెట్టుకుని తినకపోయావా అని కోపంగా అరిచాడు. వీడి మాటలు నేను వినడం ఏమిటి అన్నట్లు చెవులు మూసుకుంది. ఇంతలోనే చల్లగాలి శరీరానికి తాకింది. కళ్ళు తెరిచి చూస్తే ఆమె తలుపు తెరిచి లాంతరు పట్టుకొని ఎవరికోసమో బయట చూస్తోంది. అబ్బా, డోర్ మూయండి అని అరుస్తున్న అనన్య నోరు చేత్తో మూసేశాడు. చేయి తీమని గుంజుకుంది. ఆకాష్ ఇంకా కొంచెం బలంగా నోరు మూశాడు. అమ్మా, అయ్య వస్తున్నాడా? లేదు సిన్ని, వానలో సిక్కుకున్నాడేమో. అసలు బయలుదేరాడో లేదో. ఈ మాయదారి వాన ఆగేటట్టు లేదు. ఏడుకొండల వెంకన్నస్వామి, నా మామ క్షేమంగా ఇంటికి వచ్చేటట్టు చెయ్యి తండ్రి అని గూటివైపు తిరిగి మొక్కుకుంటుంది. ఆమె మళ్ళీ పొయ్యి మీద గిన్నె పెట్టి ఏదో వండింది. ఆ పని చేస్తున్న చూపు మాత్రం తలుపు మీదనే ఉంది. గంట తర్వాత ఒక చిన్న గుడ్డి దీపం వెలిగించి గోనెపట్టా నెత్తన వేసుకొని లాంతరు తీసుకొని, మేడం, నేను పక్కింటికి వెళ్ళి మా మామ సంతలో బయలుదేరాడో లేదో కనుక్కొని వస్తా, బిడ్డను చూస్తూ ఉండండి అని చిన్ని తలుపేసుకో అని బయటికి వెళ్ళిపోయింది. అమ్మయ్య, భర్తను వెతుకుతూ బయలుదేరిందమ్మా అపర పతివ్రత అంది. అంటే ఏందక్క? అదా, మీ అక్కనే ఈ తరం పతివ్రత. భర్త హాస్పిటల్లో పడుంటే ఫ్రెండ్స్తో గోవాలో గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంది, అదన్నమాట అన్నాడు. 3 నెలల క్రితం ఆకాష్కి చిన్న యాక్సిడెంట్ అయ్యి చిన్న క్రాక్ అయ్యింది. కట్టుకట్టారు. హాస్పిటల్లో 3 రోజులున్నాడు. అనన్య వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి అప్పటికే వెళ్ళిపోయింది. వాళ్ళమ్మ అనన్యతో అంత పెద్ద యాక్సిడెంట్ ఏం కాదు, చిన్నగా రాసుకుంది, దానికే హంగామా ఎందుకు అని చెప్పింది. అందుకే అనన్య ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళింది. ఫార్మాలిటీ కోసం ఫోన్ చేసింది అంతే. ఒక్కసారి కూడా వెళ్ళి చూడలేదు. ఇది జరిగి 3 నెలలైంది. ఇద్దరికీ ఆ సంఘటన గుర్తొచ్చింది. నాటకాలు ఆడేవాళ్లకు ఫోన్ చేసి విచారించటమే గొప్ప అంది. ఎవరు నాటకాలు ఆడేవాళ్ళు? నువ్వు, నీ అమ్మ నాన్న హాస్పిటల్లో పడుంటే ఒక్కసారి వచ్చి కనీసం తొంగి చూడలేదు. అందరి ముందు నాకు ఎంత అవమానమైందో తెలుసా? కట్టుకున్న భార్య పక్కనుండాల్సింది పోయి ఊర్లు పట్టుకొని తిరుగుతోంది. నీ భార్య ఎక్కడా అని అందరూ అడుగుతుంటే అందరి ముందు తల కొట్టేసినట్లు అయిపోయింది. కర్మ ఎవరికైనా తిరిగి వస్తుంది. నువ్వు చేసిందే నీకే రిటర్న్ వచ్చింది అని అంది అనన్య. వీళ్ళ మాటలు అర్థం కాక వాళ్ళ మొహాలు చూస్తూ కూర్చొని ఉంది చిన్ని. ఇంతలో తలుపు చప్పుడైంది. ఆమె లోపలికి వచ్చింది. అమ్మా, అయ్యాడి అంది చిన్ని. సంత నుంచి బేగినే మీ అయ్య మల్లయ్య మామ బయలుదేరి బ్రిడ్జి దాటినారంట. బ్రిడ్జి పడిపోయినాదంట. అయ్యా ఆడ్నే ఉండుంటాడు. నేను వానకు నిలవలేక వచ్చిన అని చెప్పినాడు మల్లయ్య మామ. మీ అయ్య ఎప్పుడొస్తాడో ఏందో దిగులుగా ఉంది. ఆమె గొంతు భర్త గురించి చాలా బాధపడుతుంది. అడుగడుగున భర్త జపం చేస్తూనే ఉంది. అమ్మా, అయ్య వస్తాడులే, నువ్వు దిగులు పడకు. సంత నుండి నాకు నీకు అన్నీ కొనుక్కొస్తాడు. రేపు పాయసం చేసుకొని పండగ చేసుకుందాం అని చిన్ని వాళ్ళమ్మకు ధైర్యం చెబుతోంది. పెద్ద వాన, గాలి బయట ఉధృతంగా ఉంటే భర్త కోసం ఎదురు చూస్తూ దిగులు పడుతున్న ఆమెకు 10 ఏండ్ల వయసు పిల్ల అంత పాజిటివ్గా మాట్లాడుతూ ధైర్యం చెబుతున్న తీరు చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. తామిద్దరూ ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తున్న సందర్భాలు, కానీ ఒకరి కోసం ఒకరు దిగులు పడింది కానీ ఒక్క సంఘటన లేదు. ఆలోచిస్తూ కడుపు నిండగానే ఇద్దరికీ నిద్ర ముంచుకొచ్చింది. ఆ ఐరన్ మంచం చల్లగా ఉంది. బట్టలు ఆరకుండా ఉన్నాయి. అయినా ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు అని అలాగే వీపు గోడ కానించుకొని అలా 3 గంటలు గాఢ నిద్రపోయారు. తలుపు కొట్టిన చప్పుడుకు మెలకువ వచ్చింది. లచ్చి అని ఎవరిదో గొంతు వినిపించింది. వెంటనే సిన్ని లేచి, అమ్మా, అయ్యొచ్చినాడే అంది. ఓహో, ఈమె పేరు లచ్చి అన్నమాట అనుకున్నారు అనన్య ఆకాష్లో. లచ్చి వెళ్ళి తలుపు తీసింది. 30 ఏళ్లలోపు వ్యక్తి పూర్తిగా తడిసిపోయి లోపలికి వచ్చాడు. అతడు లచ్చి భర్త రంగా. ఏంది మామ, ఇంత లేట్ అయినాది? అయ్యా, అమ్మ ఎంత భయపడిపోయిందో తెలుసా? ఎంకన్నకు మొక్కింది. నాకు తెలిసే లచ్చి నువ్వు భయపడతావని, కానీ ఆడ మన అవసరం అయినప్పుడు ఉండకుంటే ఎట్టా చెప్పు? పనయ్యగానే ఉరుక్కుంటూ వచ్చిన. ఏం అవసరం వచ్చినది మామ అంటూ అతని చేతిలోని బ్యాగులు తీసుకొని మూలను పెట్టి
పొయ్యి వెలిగించి పెద్ద గిన్నెలో నీళ్లు పెట్టింది. అయ్యా, ఏం తెచ్చినావు అని బ్యాగులో నుంచి సామాన్లు తీసి చూస్తోంది. మేం బ్రిడ్జి దాటినామో లేదో బ్రిడ్జి పెద్ద శబ్దంతో కూలిపోయినది. మేము చూస్తుండగానే 3 బండ్లు కొట్టుకుపోయి ఇరుక్కుపోయినాయి. పోలీస్ సార్ వాళ్ళు సహాయం చేయమంటే అక్కడే ఉండి ఇంతవరకు చేసి వస్తాండా. నేను అనుకుంటానే ఉండా, గాలి వాన వచ్చినది నేను రాలేదని బెంగ పడతావని. అవునయ్యా, అమ్మ తలుపు తీసి చూస్తున్నది. మామ వాళ్ళ ఇంటికెళ్ళి నీ గురించి అడిగొచ్చినది. నీవు ఎప్పుడో బయలుదేరినావని చెప్పినారు. అప్పుడు గమ్మున కూకుంది. బండిలో వాళ్ళు బతికినారు కదా మామ. ఆ సమయానికి ఆ సమయానికి బండ్లు బయటికి తీయబట్టి బతికినారు. పోనీలే మామ, నువ్వు ఒకరు బతకడానికి సాయం చేసినావు. వెంకన్నస్వామి అందరూ చల్లగా ఉండాలా. మీ అమ్మకి నేనంటే ప్రేమే అని లచ్చిగడ్డాన్ని చేత్తో నిమిరాడు. మరి భయం ఏదేటి అని గూటివైపు తిరిగి, మామ రూపాయి ఇవ్వు అని అతని దగ్గర రూపాయి తీసుకొని గూట్లో పెట్టి, వెంకన్నస్వామి నా మామ చేయమంగా వచ్చినాడు. తిరుపతి వచ్చినప్పుడు నీ హుండీలో ఈ రూపాయి వేస్తా అంది. వింటున్న అనన్య కిసుక్కుని నవ్వి, రూపాయి హుండీలో వేసిద్దట అంది. ఆకాష్ అనన్య చేతి మీద నోరు మూసుకోమన్నట్లుగా గిల్లేశాడు. అమ్మా అని అరిచింది. ముగ్గురు వాళ్ళ వైపు చూశారు. ఏమైందక్కా? పొరపాటున కనపడక నేనే కాలుతో తొక్కేశాను అని కవర్ చేశాడు. ఎవరు వాళ్ళు అన్నట్లు లచ్చివైపు చూశాడు రంగ. అయ్యా, ఆ అక్క సారు వాళ్ళ బండి పాడైనాదని మన ఇంటికి రాత్రికి ఉండడానికి తోలుకొచ్చిన అంది చిన్ని. ఓ, ఆ గుట్ట కింద ఉన్న బండి మీదేనా సారు? పోనీలేండి, ఈడికొచ్చినారు. కింద మొత్తం నీళ్లు వచ్చేసి ఉండాయి. సారోళ్ళకి ఏమైనా తినటానికి ఎట్టినావా లేదా? ఉన్నది పెట్టినా మామ. పాపం వాళ్లకు కడుపు నిండినాదో లేదో. అయ్యో, నేను కొంచెం ముందొచ్చుంటే బాగుండు. ఏమనుకోకండి సారు, రేపు పండగ. మా లచ్చి తెల్లన్నం చేసి పెడతాది. భలే రుచిగా చేస్తుంది. నిజంగా లచ్చి రంగా మధ్య ఉన్న రిలేషన్ వాళ్లకు చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఇలా లేరు. తన కోసం అనన్య ఏనాడు ఎదురు చూడలేదు. కలిసి ఉన్న 3 నెలలు తాను వచ్చే సమయానికి ఎప్పుడో తిని నిద్రపోయేది. లచ్చి వేడి నీళ్లు తీసుకెళ్ళి పెరట్లో పెట్టింది. అతను స్నానం చేసి వచ్చాడు. టైం ఎంతైంది అని చూశాడు. రాత్రి 10 అయింది. ఆకాష్, వాష్రూమ్కి వెళ్ళాలి అంది అనన్య. ఇక్కడ వాష్రూమ్ లాంటివి ఏమీ ఉండవు. మరెలా? అర్జెంట్. చిన్ని ఇట్రా. ఏంటి సారు? బాత్రూమ్ ఎక్కడా? రండి అని పెరటి తలుపు తీసింది. అక్కడికి పోండి అని పేరు పెట్టి చూపించింది. బయట చల్లగాలి వీస్తోంది. వాన బాగా పడుతుంది. చిన్ని, సారోళ్ళకి చీకటి కనిపించదు. పురుగు పుట్ర ఏమైనా ఉంటాయి. లాంతరియే. నిజమే, చిమ్మ చీకటిగా ఉంది. లాంతరు ఇంకా తల మీద వేసుకుని గోనెపట్టాలు తెచ్చిచ్చింది చిన్ని. గోనెపట్టాలు వేసుకోవడానికి మనస్కరించగా అక్కడ పడేసి వానలోనే తడుస్తూ వెళ్ళారు ఇద్దరు. లాంతరు వెలుగులో బాత్రూమ్ కోసం వెతికారు. దూరంగా ఏదో కొట్టంలాగుంది. అక్కడికి వెళ్తే అది మేకల కొట్టం. చాలా మేకలు గమ్మును కూర్చొనున్నాయి. బాత్రూమ్ కనిపించలేదు. చిన్ని, ఏమక్కా, బాత్రూమ్ ఎక్కడా? అయ్యో, అది మేకల కొట్టం, వెనుకకు రండి అని పిలిచి ఇంటి తలుపు కొద్ది దూరానికి తీసుకెళ్ళింది. అక్కడ పరీక్షగా చూస్తే 3 బండలు 3 వైపులు నిలబెట్టి ఉన్నాయి. 4వ వైపు కర్టెన్లాగా కట్టి ఉంది. ఇదే అక్క అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. పరీక్షగా చూస్తే తప్ప కనిపించలేదు. కేవలం 3 రాళ్ళు రూమ్లాగా పాతి డోర్ బదులు చీర కర్టెన్ ఉంది. లోపలికి వెళ్ళింది అనన్య. కేవలం చిన్న సిమెంట్ తొట్టి, దాని నిండా నీళ్లు, ఒక సత్తు చెంబు ఉంది. పెద్ద బాత్రూమ్. షవర్ కింద గంటల తరబడి వేడి నీళ్లతో స్నానాలు చేసేవారికి ఈ బాత్రూంలో అడుగు పెట్టడానికి కూడా మనస్కరించలేదు. అసహ్యించుకుంటూ వెళ్ళి పని కానించుకొని కాళ్ల మీద చల్లటి నీళ్లు పోసుకోగానే వెన్నులో నుంచి వణుకు పుట్టుకొచ్చింది. లాంతరు అక్కడున్న మేకుకు తగిలించి తన పని కానించుకున్నాడు ఆకాష్. వణుక్కుంటూ ఆ రాళ్ల మీద అలవాటులేని నడకతో వస్తున్న అనన్య మీదకి అక్కడ దొరికిన కర్రపుల్ల విసిరేశాడు భయపెట్టడానికి. నిజంగానే తన మీద ఏదో పడిందని భయపడిపోయి గట్టిగా మమ్మీ మమ్మీ అని అరుస్తూ ఆకాష్ని గట్టిగా హగ్ చేసుకుంది. ఆకాష్ అనన్య భయాన్ని చూసి గట్టిగా మమ్మీ మమ్మీ అని ఇమిటేట్ చేస్తూ ఎగతాళిగా నవ్వాడు. అనన్య కౌంటర్ ఇస్తుందేమో అనుకుంటే ఏడుస్తూ వణికిపోతోంది. హేయ్, అది కట్టెపుల్ల అని చెప్పాడు. కానీ అనన్య ఏమీ మాట్లాడలేదు.
వణుకుతూనే ఉంది. అనన్యని తీసుకొని లోపలికి వచ్చాడు. మంచం మీద కూర్చుందామని చూస్తే దాని మీద అంతా నీళ్లున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ నీళ్లు అని చూస్తుంటే వీళ్ళ అవస్థ గమనించిన లచ్చి వచ్చి, పెద్ద వర్షం అయితే ఆ పక్క సూరి కారుతుంది సారు. చిన్ని, ఆ నీళ్లు కాచుకునే గిన్నెతే అంటూ మంచాన్ని గోడ పక్క నుంచి ముందుకు లాగి నీళ్లు కారే చోట గిన్నె పెట్టి పాత చీరతో మంచం మీద నీళ్లు తుడిచి మండే కట్టె తెచ్చి సెగ చూపించి నీళ్లు తడారేటట్లు చేసి, ఇక పడుకోండి సారు అంటూ ట్రంకు పెట్టెలో నుంచి ఒక దుప్పటి తీసుకొచ్చి ఇచ్చింది కప్పుకోవడానికి. దానికి కూడా లేబుల్ చింపలేదు. వీళ్లకు ఈ ట్రంకు పెట్టెనే బీర్వాలాగా ఉంది, కొత్తవన్నీ దీనిలోనే దాచుకుంటున్నట్లున్నారు అనుకున్నారు ఆకాష్, అనన్య. అలా పట్టుకొని వణుకుతూనే ఉంది. ఇద్దరూ దాని మీద కూర్చున్నారు. మంట సెగ తగలడం వల్ల మంచం వెచ్చగా హాయిగా ఉంది. లచ్చి కట్టెల పొయ్యి ఆర్పలేదు. దాని నుంచి వచ్చే సెగ వల్ల గుడిసంతా వెచ్చగా ఉంది. లచ్చి, రంగ వచ్చి పొయ్యి ముందు కూర్చున్నారు. 2 సత్తు ప్లేట్లు పెట్టి ఆమె వండినది అందులో పోసి ఉన్న పచ్చడి అందులోకి వేసి పచ్చి ఉల్లిపాయ కోసి పచ్చిమిర్చి చిన్న గిన్నెలో పెట్టి ఇచ్చింది. మామ, ఈ రోజుకి గంజే ఉంది, కొంచెం ముందు వచ్చుంటే ఏమన్నా వండేదాన్ని. ఏమీ లేవు గంజి తప్ప. ఈ రోజుకు తిను, రేపు తెల్లన్నం వండుతా చిన్న గొంతుతో చెప్తోంది. కానీ వాళ్లకు వినపడింది. జీవితంలో ఎప్పుడూ లేనిది లోపల ఒక బాధ అనిపిస్తుంది. ఒక్కరోజైనా ఇంట్లో ఎవరైనా తిన్నారా లేదా అని పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆలోచించింది లేదు. ఎవరి పాటికి వారు, ఎవరికి టైం ఉన్నప్పుడు వారు తినడం తప్ప. లచ్చి, నీ చేతితో వండితే గంజి కూడా అమృతమేనే, ఎంత రుచిగా వండుతావే అని లొట్టలేసుకుంటూ ఆ గంజి తాగుతున్నాడు. అవునమ్మా, అవును అమ్మ ఏది చేసినా చాలా బాగుంటుంది అని పరిగెత్తుకొని వచ్చి రంగా ఒడిలో కూర్చుంది. రంగా తను తింటూ ఆ పిల్లకు కొంచెం తినిపిస్తూ, అందరూ వంట వండుతారు, కానీ మీ అమ్మ వంటలో పేమేసి వండుతుంది, అందుకే అంత కమ్మగా రుచిగా ఉంటుంది అంటాడు. పోమామా, గంజి నీళ్లు పోస్తాన్నా, కడుపు నిండా కూడు కూడా పెట్టట్లేదు, నీవు నన్ను మాయ చేయటానికి ఏదో ఒకటి చెప్తావు. లేదే లచ్చి, నీవు గంజి పెట్టినా పరమాన్నం పెట్టినా అమృతమే, ప్రేమగా పెడతావే అని రంగా ప్రేమగా లచ్చికి, చిన్నికి తినిపిస్తున్నాడు. వాళ్ళు తింటున్నది గంజి, ఉంటున్నది పూరి గుడిసె. చాలా పూర్ ఫ్యామిలీ, కానీ వాళ్ళు ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నారో, ఎంత హాయిగా నవ్వుకుంటున్నారు. ఆకాష్, అనన్యలకు అర్థం కావడం లేదు. తమ ఇండ్లలో లేనిది లేదు, కానీ ఇంత హాయిగా పేరెంట్స్తో కూర్చొని తిన్న సందర్భాలే గుర్తుకు రావడం లేదు. లచ్చి, రంగా, చిన్నిని చూస్తుంటే వాళ్ళల్లో ఏదో తెలియని అంతర్మదనం మొదలైంది. వీళ్లకు మనకు తేడా ఏమిటి అని వాళ్లకు తెలియకుండానే ఆలోచిస్తున్నారు. ఆకాష్, అనన్య కోటీశ్వరులకు ఏకైక వారసులు. ఇద్దరిని వాళ్ళ తల్లిదండ్రులు ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివిస్తూ బోర్డింగ్లో ఉంచారు. తర్వాత పెద్ద పెద్ద యూనివర్సిటీస్, అక్కడ హాస్టల్స్లోనే ఉండేవారు. హాలిడేస్కు ఇంటికి రావడం తప్ప మిగిలిన సమయం అంతా హాస్టల్స్లోనే జీవితాలు గడిచిపోయాయి. హాలిడేస్కి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు అన్నీ అమర్చిపెట్టేవారు, దేనికి కొదవలేదు. దాంతో వాళ్లకు తల్లిదండ్రులంటే స్పాన్సర్స్, ఏటీఎం కార్డ్స్ అంతే. తల్లులేమో పెద్ద పెద్ద వాళ్ళ స్నేహాలు, పార్టీలు. తండ్రులు బిజినెస్లు. ఇద్దరికి బయట ఎక్కువగా పెరగడం వల్ల ఫ్రెండ్స్ కూడా ఎక్కువే. వాళ్ళ మాటకు విలువ ఎక్కువే. వాళ్ళు అనుకున్నది అయిపోవాలి, వాళ్ళకి ఎవరూ ఎదురు చెప్పకూడదు. వాళ్ళు అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. వాళ్ళు ఎలా పెరిగినా తమ బిజినెస్లు తామే చూసుకోవాలని వాళ్లకు బాగా తెలుసు. అందుకే బాగా చదువుకున్నారు. కాలేజీలో ప్రేమలు, బ్రేకప్లు, ఫ్రెండ్షిప్లు అన్నీ అయిపోయాయి. ప్రేమలు మనకి అచ్చిరావు, అవి కేవలం టైంపాస్, అట్రాక్షన్ అని తెలుసుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బిజినెస్ ఎవరితో కలిస్తే బాగా అభివృద్ధి చెందుతుందో అని వెతికి వీళ్ళిద్దరికీ పెళ్లి చేశారు. అందరూ జాతకాలు చూసి పెళ్లి చేస్తారు, కానీ వీళ్ల పెళ్లి మాత్రం బిజినెస్ డీల్స్ కుదుర్చుకొని పెళ్లి చేశారు. ఇంటి నిండా నౌకర్లు, చాకర్లు. చిన్నప్పటి నుండి ఆయాల చేతి మీదుగా పెరిగారు. వంటవాడి చేతి తిండి తప్ప తల్లి చేతి వంట రుచి చూసింది లేదు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు వీళ్ల పని ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు.
స్వయంగా ఒక్క పని కూడా చేసుకోవడం రాదు. వీళ్ళ పని చేసి పెట్టే వాళ్ళంటే గౌరవం లేదు. సరికదా చులకనగా చూస్తూ వాళ్లను నోటికొచ్చినట్లు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళేమీ ఊరికే పని చేయడం లేదు కదా, డబ్బులు ఇస్తున్నాగా అని వాళ్ళు అనుకుంటారు. డబ్బు పడేస్తే ఏదైనా సాధించవచ్చు, ఎవరినైనా కొనొచ్చు అని చాలా బలంగా నమ్ముతారు. ఇంట్లో అందరూ కలిసి భోజనం చేయడం అనే మాట ఉండదు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన ఈ ఇద్దరికి లచ్చి, రంగ, చిన్నిని చూస్తే వింతగాక ఇంకేముంటుంది. తమ ఇండ్లల్లో అమ్మలు నాన్నలకు వడ్డించడం, కూర్చొని మాట్లాడుకోవడం లాంటి సంఘటనలే లేవు. అసలు వీళ్ళ తప్పేముంది, వాళ్ళలా పెరిగారు. ఆకాష్కి హాలిడేస్లో పల్లెలో ఉన్న వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళేవాడు. ఆమె ప్రభావం అతని మీద ఉంది కాబట్టి అనన్య కన్నా కొంచెం బెటర్. అప్పుడప్పుడు మనుషుల్ని కాస్త గౌరవిస్తాడు. అనన్యకు అది లేదు. తను ఏ నిర్ణయం తీసుకున్నా తల్లిదండ్రుల ఫుల్ సపోర్ట్ ఉంటుంది. కొంచెం మొండి కూడా ఎక్కువే. అందుకే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది. ఇద్దరూ వాళ్ళకు వాళ్ళు తెలుసుకోరు, ఒకరు చెప్తే అస్సలు వినరు. ఇది వాళ్ళ కథ. ఇక లచ్చి తిన్న కంచాలు కడుక్కొని వచ్చి పక్కన పెట్టి ఒక మూల గుడ్డలతో కప్పబడి ఉన్న ఒక నులక మంచాన్ని, దాని మీద ఉన్న గుడ్డలు తీసివేసి ఆ మంచం తెచ్చి పొయ్యి కొంచెం అవతల వేసింది. దాని మీద పాత చీరలు పరిచింది. మురికిగా ఉన్న ఒక దిండు వేసింది. మామ అలసిపోయి ఉంటావు, పడుకో మామా. రంగ లేచొచ్చి మంచం మీద కూర్చున్నాడు. ఇంతలో చిన్ని రంగ తెచ్చిన సంచి తీసుకొచ్చి రంగ ఒడిలో కూర్చొని, సంత నుంచి నాకేం తెచ్చినావయ్యా అని సంచిలోని వస్తువులు తీస్తోంది. చూడు మా బంగారు తల్లికి ఏం తెచ్చినాను. అమ్మా, అయ్య నాకు గుడ్డలు తెచ్చినాడే. అరే 2 గౌన్లు అని వాటిని చేత్తో పట్టుకొని ఎగిరి దూకి తాను వేసుకున్న గౌన్ మీదే వేసుకొని సంబరంగా తిరుగుతూ, అయ్యా ఎట్లుండాది, నీకేమి సిన్ని, రాకుమారివి, మా అమ్మకి ఏదేసినా బంగారు బొమ్మలా ఉంటుంది. ఆ పిల్ల గిరగిరా తిరుగుతూ ఉంది. అనన్య ఏ మూడ్లో ఉందో ఏమో. చిన్ని ఇలారా అని పిలిచి దగ్గరికి రాగానే దాని గౌన్ సరిచేసి, చాలా బాగుంది, ఇప్పుడు తిరుగు బుట్టలా వస్తుంది అని అంది. ఈ మాటలు విన్న ఆకాష్ ఆశ్చర్యపోయాడు. ఏమిటి అనన్య మేడం, ఒక పేద పిల్లతో మాట్లాడమా అనుకున్నాడు. చిన్ని గుండ్రంగా తిరిగి బుట్టలా వచ్చిన గౌన్ను చూసుకొని భలే భలే అని చప్పట్లు కొడుతూ, అమ్మ ఇది భలే ఉందే అని సంబరపడిపోతుంది. ఆ పిల్ల సంతోషాన్ని చూసిన వాళ్ళ అమ్మా నాన్నతో పాటు ఆకాష్, అనన్య మొహాల్లో కూడా చిరునవ్వు విరబూసింది. ఏంటి మేడం గారు, మనుషులతో మాట్లాడమే. నేను చిన్నప్పుడు ఇలాగే చేసేదాన్ని. మమ్మీ డాడీ తప్ప పని వాళ్ళే ఉండేవారు నా చుట్టూ. నేను వాళ్ళ మధ్య పెరిగాను. మమ్మీ డాడీతో ఉండాలని నాకు చాలా కోరిక. నాకు ఇలాంటి చిన్న చిన్న కోరికలు కూడా లేవు. ఆకాష్కు అనన్య కొత్తగా కనిపిస్తోంది. ఎప్పుడూ ఇలా శాంతంగా మాట్లాడింది చూడలేదు. ఎప్పుడూ సూర్యకాంతంలా కైమని అరవడమే చూశాడు. అయ్యా పటాకులు తెచ్చావా? తేయకుంటే ఊరుకుంటావా? అదో ఆ సంచిలో ప్లాస్టిక్ కవర్లో భద్రంగా వానలో తడవకుండా తెచ్చా చూడు. ఆ పిల్ల పరిగెత్తుకెళ్ళి ఆ సంచి తీసి చూస్తూ కింద కూర్చోబోయింది. చిన్ని కింద కూకోకు, గౌను మాసిపోతుంది, పటాకులకు చెమ్మ చేరి కాలవు అంది లచ్చి. చిన్ని పరిగెత్తుకెళ్ళి మంచం ఎక్కి ఆ పటాకులు బయటకు తీసింది. అమ్మో, కాకర పువ్వొత్తులు, బురుజులు, బూచక్కలు, చిచ్చుబుడ్లు. ఆ పిల్ల మొహం ఆ పటాకులు చూసుకొని వెలిగిపోతోంది. ఇప్పుడు కాలుస్తా అంది. సిన్ని అన్ని లోపలెట్టి ఆ గౌనిబ్బి పడుకో, పొద్దున్న లేసి కాలుద్దు గాని అని లచ్చి కొంచెం గట్టిగా మందలిచ్చినట్లు అంది. అవును చిన్ని, చల్లగా అయితే కాలవు. పొద్దున్నే తలస్నానం చేసి కొత్త గౌను వేసుకొని కాలువు. రంగ మాట బుద్ధిగా విని అన్నీ తీసేసి అక్కడ పడేసి రంగ దగ్గరకు వచ్చి పడుకుంది. రంగ దాన్ని జో కొడుతూ జోలపాట పాడుతున్నాడు. చిన్ని క్షణాల్లో నిద్రపోయింది. ఆ పాటలో కూతురి మీద ప్రేమ, తన కూతురికి రాకుమారుడు రావాలని, రాణిలా బతకాలని అతని కోరిక అర్థమవుతుంది. వింటున్న శ్రీమంతుల బిడ్డలకు ఆ చిన్న పిల్ల ఆ తండ్రి ఒడిలో పడుకొని అనుభవిస్తున్న సౌఖ్యం వెలకట్టలేనిదిలా అనిపిస్తోంది. ఇద్దరికీ ఆ పాటకు నిద్రొస్తోంది. ఆనుకోవడానికి గోడ కూడా లేదు. బట్టలు తడిసినాయి. ఎలారా దేవుడా ఈ రాత్రి గడిచేది అనిపించింది ఇద్దరికీ. మంచం మీదే ఇద్దరూ పడుకున్నారు. విశాలమైన మంచాల మీద ఒకరికొకరు ముట్టుకోకుండా పడుకునేవారికి ఆ ఇరుకు మంచం అస్సలు సరిపోవట్లేదు. ఆకాష్ జరుగు
నాకు పడుకోవడానికి సరిపోవట్లేదు. ఇంకా జరిగితే కింద పడతాను. అప్పుడు నేను ఒక్కదాన్నే హాయిగా పడుకుంటా అంది. ఆకాష్కి ఆ మాటకు ఒళ్ళు మండి ఒక్క తోపు తోశాడు. మంచం మీద నుంచి డబ్బున కింద పడింది. ఆ శబ్దానికి ఏమైంది సారు అడిగాడు రంగ. ఏమీ లేదు, దుప్పటి కింద పడింది. దుప్పటి పడితేనే అంత సప్పుడైనాది. దుప్పట్లో నేనున్నా లచ్చి. అయ్యో మేడము, కింద పడ్డారా? మంచం సరిపోనట్లుంది. మా ఇంట్లో ఏరే మంచం లేదు సారు. ఈ మంచం కూడా వేసుకొని హాయిగా పడుకోండి, మేం కింద పడుకుంటాం అన్నాడు రంగ. దాన్ని చూస్తూనే వాళ్ళకు కంపరం వేస్తోంది. వద్దు, ఆ మంచం మాకిస్తే మీరెక్కడ పడుకుంటారు? కింద తడి, చిన్నపిల్ల, మేమే సర్దుకుంటాంలే అని మంచం మీద కడ్డీకి వీపుకు ఆనించుకొని కూర్చుంది అనన్య. లచ్చి లాంతరు కొంచెం వత్తి తగ్గించింది. సన్నని వెలుగు ఆ ఇల్లంతా పరుచుకుంది. ఎందుకు మామా ఇప్పుడంత ఖర్చు పెట్టావు? మొన్న నా తమ్ముడు లగ్గంలో మనకు బట్టలు పెట్టినారు కదా, అవి ఇంకా వేసుకోలేదు, మళ్ళీ తెచ్చినావు. జాకెట్ కుట్టించి పండక్కని పెట్టినా. అది కాదే, సిన్ని ముఖం చూడు ఎలా మతాబులా వెలిగిపోతోందో. దాని సంతోషం ముందు అన్నీ దిగదుడిపేనే అన్నాడు. ఖర్చు తగ్గించుకుంటే పిల్లను బడికి పంపి చదివించుకోవచ్చు కదా. అయినా ఇంత డబ్బు యాడ్ నుంచి వచ్చినది మామా? అదా, నువ్వు కోప్పడ్ను అంటే చెప్తా. 2 మేకలు అమ్మేసిన, దాంతో నీకు చీర, జాకెట్టు, గాజులు, చిన్నికి గౌన్లు, గాజులు, పటాకులు, నాకు పంచ, జుబ్బా తెచ్చుకున్నా. రేపటి పండుగ సరుకులు కూడా తెచ్చిన. ఈసారి పండగ బాగా చేసుకోవాలా, అందుకే తెచ్చిన. గాజులు ఎందుకు మామా, డజను పెట్టెలో ఉన్నాయి, ఊరికే ఖర్చు చేస్తావు అని కోప్పడింది. అది కాదు లచ్చి, నీ చేతులు గాజులన్నీ పగిలిపోయాయి. 2 గాజులు వేసుకుంటున్నావు. నీ చేతులు ఇట్టా బాగుండవే, అందుకే తెచ్చిన. నువ్వు చేతి నిండా గాజులు వేసుకొని వడ్డిస్తా అంటే ఎంత బాగుంటావో. డబ్బుదేముంది, ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఈ చిన్న చిన్న ముచ్చట్లు, సంతోషాలు రమ్మంటే వస్తాయా చెప్పు? ఎంత సంపాదించినా ఉట్టి చేతులతోనే పోవాలి. మనతో ఏం వస్తుంది? ఊరికే ఆలోచించక రేపొద్దున పండగ బాగా చేసుకోవాలా, పడుకో. మామ, సీతక్క చెప్పింది 1వ తేదీ నుండి పొగాకు ఫ్యాక్టరీకి రమ్మంది. నెలకి 1000 రూపాయలు ఇస్తారంట. ఆడే బడి కూడా ఉందట. సిన్నిని ఆ బడికి పంపి చదివిద్దాం. అదన్నా 4 అక్షరం ముక్కలు నేర్చుకుంటుంది. నాతో పాటు తీసుకొస్తా. ఏమంటావు మామా? నువ్వు ఎప్పుడు మంచి మాటే చెబుతావు లచ్చి. పిల్ల చదువుకుంటే మంచిదే. సరే అని సీతక్కకి చెప్పు. ఇంకా రేపు పండగ బేగిన లేయాలా, చలిగా ఉంది మామ, ముగ్గురికి దుప్పటి సరిపోదు. సిన్నికి కప్పే చిన్నపిల్ల అన్నాడు. తర్వాత వాళ్ళు మాట్లాడుకోలేదు. కూర్చొని అనన్య, పడుకొని ఉన్న ఆకాష్ వాళ్ళ మాటలు అన్నీ విన్నారు. తాము చూసిన డ్రెస్సెస్, జ్యువెలరీ, వస్తువులు ఏదైనా సరే అన్నీ కొంటారు. ఒకసారి వేసినా వాడినా మళ్ళీ వాటిని వెయ్యరు. కానీ ఇంకా కొత్తవి కావాలి అని అనిపిస్తుంది. డబ్బు తమకు 4 తరాలు కూర్చొని తిన్న తరగని సంపద. అయినా ఇంకా సంపాదించాలనే కాంక్ష. వీళ్ళు ఉన్న దాంట్లోనే ఎంత సంతోషంగా ఉన్నారు. చదువుకోకపోయినా సంపాదిస్తామనే మనోధైర్యం. రేపటి గురించిన ఆలోచన లేదు. ఉన్న ఈ క్షణం ఎంత సంతోషంగా ఉన్నామని ఆలోచిస్తున్నారు. ఒకరి గురించి ఇంకొకరు బాగా ఆలోచిస్తున్నారు, గౌరవించుకుంటున్నారు. వీళ్లకు చదువు లేకపోయినా సంస్కారం ఉంది. అతను భార్య గాజుల గురించి చెప్పిన విషయం ఆకాష్కి చాలా నచ్చింది. అనన్య ఎప్పుడు గాజులు వేసుకుంది తను చూడలేదు. చేతికి వాచ్ తప్ప ఏమీ ఉండదు. అసలు తాళిబొట్టు కూడా డ్రెస్సింగ్ టేబుల్ డెస్క్లో ఉంటుంది. పండగ పబ్బాల్లో కూడా ఎప్పుడూ వేసుకుంది లేదు. పెళ్ళైన కొత్తలో అనన్య పుట్టినరోజుకి 50 లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ తన బర్త్డే పార్టీలో గిఫ్ట్ ఇచ్చాడు. ఆ నెక్లెస్ బాగాలేదని, మినిమం కోటైనా గిఫ్ట్ తేలేదని అనన్య వాళ్ళమ్మ అందరిలో అవమానించింది. అప్పటి నుండి తను అనన్యకు గిఫ్ట్స్ ఇవ్వడమే మానేశాడు. రంగా, మట్టి గాజులు తెచ్చిస్తేనే ఖర్చు ఎందుకు అంటుంది లచ్చి. పెట్టేది గంజైనా ఎంత ప్రేమగా భర్తకు మాటలు చెప్తూ పెట్టిస్తుందో. తను చిన్నప్పుడు ఎప్పుడో తన నాయనమ్మ తాతకు కబుర్లు చెప్తూ వడ్డించడం చూశాడు. తన తల్లి తండ్రిని అలా ఏనాడూ చూడలేదు. పేద కుటుంబమే అయినా ఉన్న దాంట్లో వాళ్ళు సర్దుకుపోతున్న తీరు, వాళ్ళ ముగ్గురి మధ్యలో ఉన్న ప్రేమ చూస్తుంటే ఆకాష్కు
ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి అని అనుకున్నాడు. అనన్యకు అదే సంఘటన గుర్తొచ్చింది. నెక్లెస్ గిఫ్ట్గా ఇస్తే అందరి ముందు తన తల్లి అవమానించింది. దానికి కారణం లేకపోలేదు. ఆకాష్ అనన్య వాళ్లకు ఫస్ట్ నైట్ చాలా పెద్ద హోటల్లో అరేంజ్ చేశారు. అనన్య రూమ్లోకి వెళ్ళింది. అప్పటికే ఆకాష్ రూమ్లో ఉన్నాడు. తను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేలోగా ఆకాష్కు ఫోన్ వచ్చింది. అది అతని ఫ్రెండ్ రామ్ది. తను వాళ్ళ పెళ్లి కోసం యుఎస్ నుంచి వచ్చాడట. ఫ్లైట్ లేట్ అయ్యి పెళ్ళికి రాలేకపోయానని, రేపు వెళ్తున్నాను, నిన్నొకసారి మీట్ అయి వెళ్తాను అన్నాడట. తన కోసం అంత దూరం నుంచి వచ్చాడని, ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళి రాత్రంతా ఫ్రెండ్స్ అందరూ అక్కడే కలిసి తాగి తెల్లవార్లు ఎంజాయ్ చేసి 3 రోజుల తర్వాత వచ్చాడు. ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. అమ్మాయి అంటే ఇష్టం లేక అబ్బాయి వెళ్ళిపోయాడని పుకార్లు లేవదీశారు. వీళ్ళ 2 కుటుంబాలకు సరిపోని వాళ్ళు నిజం చెప్పమని నిలదీశారు. అనన్యకు చెప్పే వెళ్ళాను అన్నాడు. నా మీద అంత నమ్మకం లేకుంటే ఎంత చెప్పినా వేస్ట్ అని ఆకాష్ వెళ్ళిన విషయం వారికి చెప్పలేదు. అనన్య కూడా తనను రూమ్లో ఒంటరిగా వదిలి వెళ్ళాడని కోపంతో తనకు అవమానం జరిగిందని ఆకాష్తో కాపురానికి వెళ్ళలేదు. ఇరువైపుల పెద్దవాళ్ళు ముందు చెప్పి చూశారు. నేను కావాలంటే ఆకాశే నా దగ్గరికి రావాలి, నేను వెళ్ళను అని భీష్మించుకొని కూర్చుంది. దానికి ఆమె తల్లి వత్తాసు పలికింది. కూతుర్ని అంత ప్రేమించి తన దగ్గరే ఉంచుకునేటట్లయితే పెళ్ళెందుకు చేస్తారో, వాళ్ళ పిల్లను వాళ్ళ దగ్గరే పెట్టుకోమను అని ఆకాష్ అన్నాడు. ఇరువైపుల పెద్దలు పిల్లలకు సర్ది చెప్పాల్సింది పోయి గొడవ పెద్దది చేసి విడాకులకు కేసు ఫైల్ చేశారు. ఆలోచనలతో నిద్ర రావడం లేదు. జోరున గాలి వీస్తోంది. వాన పెద్దదైంది. ఆ ఇంట్లో పడుకోవడానికి అనన్యకు చాలా భయమేసింది. ఆకాష్ని పట్టుకొని పడుకుంది. అతను కూడా ఏమీ అనలేదు. చలికి తట్టుకోలేక వణికిపోతోంది. ఆకాష్ పరిస్థితి కూడా అదే. చలికి తట్టుకోలేక అనన్య గువ్వ పిల్లల ఆకాష్ గుండెల్లో ఒదిగిపోయింది. ఇద్దరికి ఒకరితో ఒకరికి పోట్లాడుకోవాలని లేదు. ఆకాష్ చేతులు అనన్యని చుట్టి ఉన్నాయి. ఏదో తెలియని భద్రతగా అనిపించింది తనకి. ఇన్ని రోజుల్లో కలగని వింత అనుభూతి ఈరోజు కలుగుతోంది. పెద్ద ఉరుము, తర్వాత పిడుగుపడింది. దాంతో ఇద్దరి మధ్యలో ఉన్న మొహమాటం చెరిగిపోయింది. భయంతో ఆకాష్ను ఇంకా గట్టిగా పట్టుకుంది. పెద్ద హోటల్లో డెకరేషన్, హంగామా అన్నీ చేసి లోపలికి పంపితే కొట్టుకొని బయటకు వచ్చిన వీళ్ళు పూరు గుడిసెలో చల్లని ఇరుకు మంచం, చాలని దుప్పటి. బయట ప్రకృతి వీరికి సహకరించింది. పంచభూతాల సాక్షిగా ఇద్దరూ ఒకటయ్యారు. చిన్ని గొంతు వినపడి మేలుకోవ వచ్చింది. తాము పడుకున్న వైపు లచ్చి కట్టెల్లాగా చీర కట్టిందని అర్థమైంది. ఆకాష్ కౌగిట్లో ఉన్నట్లు గుర్తించింది. ఫస్ట్ టైం ఆకాష్ని చూస్తున్నట్లుగా చూస్తూ అతని నుదిటి మీద పడుతున్న జుట్టును చేతులతో వెనక్కు తోసింది. దాంతో మెలకువ వచ్చిన ఆకాష్ గుడ్ మార్నింగ్ అంటూ అనన్యను దగ్గరకు తీసుకున్నాడు. ఆమెకు ఏదో తెలియని పులకరింత కలిగింది. అనన్య సిగ్గుపట్టం కూడానా అని ఆశ్చర్యపోతూ ఆమె మొహం తన వైపుకు తిప్పుకున్నాడు. అమ్మా, అక్క వాళ్ళు లేచినారో లేదో చూసొస్తా అంది చిన్ని. సిన్ని ఇట్రా, అరిటాకులు కోసుకొద్దాం, బువ్వ తినేకి అని రంగ గొంతు చిన్నిని ఇటు రాకుండా చూస్తున్నారు. రంగా లచ్చి అని అర్థమయ్యి వాళ్ళు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నారో అర్థమైంది. చీర కట్టెల్లాగా కట్టి ఉండడం చూసి ఇంకా సిగ్గుపడ్డారు. బట్టలన్నీ సగం ఆరక కంపు కొడుతున్నాయి. బయట ఇంకా తుంపర పడుతుంది. లేచి చూస్తే ఇల్లంతా చక్కగా పేడతో అలికి తెల్లని ముగ్గులు పెట్టి దాని మధ్యలో పసుపు కుంకుమ పెట్టి ఉంది. ఇద్దరూ బయటికి వెళ్ళారు. వీళ్ళని చూస్తూనే చిన్ని పరుగున వచ్చి 2 పుల్లలిచ్చి పళ్ళు తోముకోండి, పండగ ఇయ్యాలా అంది. మా సానాలు కూడా అయిపోయాయి, చూడు నేను కొత్త గౌన్ వేసుకున్నా, బాగుందా అని గుండ్రంగా తిరిగి చూపించింది. పండగ సంతోషమంతా దాని మొహంలోనే కనపడుతోంది. బాగుంది చిన్ని, పుట్టబొమ్మలా ఉన్నావు అని మనస్ఫూర్తిగా అన్నారు. అవును, ఈ పుల్లలు ఎందుకు ఇచ్చావు? అయ్యో రామా, అయ్యి యాప పుల్లలు, బాగా నమిలి పళ్ళు తోముకోవాలి అని ఒక పుల్ల తీసి ఎలా తోముకోవాలో చూపించింది. ఇద్దరు పళ్ళు తోముకొని వచ్చేలోగా లచ్చి నిన్నట్లాగా వేడి టీ పెట్టుకొచ్చి ఇచ్చింది.
ఇద్దరూ తాగుతూ ఇల్లు చూస్తున్నారు. రాత్రి చీకటి, ఏమీ కనిపించలేదు. ఉన్న కొద్ది సామాను చక్కగా సర్ది పెట్టుకుంది. గడపల దగ్గర దీపాలు వెలుగుతున్నాయి. మేడము, వేడి నీళ్లు పెట్టిస్తా, స్నానం చేయండి అంది. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇద్దరి దగ్గర బట్టలు లేవు. గుట్టెక్కేటప్పుడు పడిన బురద అంటించుకొని వచ్చారుగా, అది అంటుకొని ఆరక వాసన వస్తుంది. స్నానం చేస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ ఎలా? మళ్ళీ ఇవే బట్టలా అని ఆలోచిస్తున్నారు. లచ్చి ఒక కవర్ తీసుకొచ్చి చెరొకటిచ్చింది. మేడం, మీరు ఆలోచిస్తున్నారు, నాకెరికలే. స్నానం చేసి ఈ బట్టలు వేసుకోండి. నిన్న మా మామ మాకు కొత్తవి తెచ్చాడుగా, ఇవి మీరు కట్టుకోండి. నా రైక నీకు సరిపోతాదిలే మేడము, మీ బట్టలు నేను ఉతికేస్తా. వారి పెద్ద మనసు, త్యాగబుద్ధికి మనసులోనే మెచ్చుకున్నారు. లచ్చి, నన్ను మేడము అనకు, అనన్య అని పిలువు. అలా అనలేనమ్మా, అనన్యమ్మ అంట అని నవ్వింది. ఇదిగో షాంపూ ప్యాకెటు, కొత్త సబ్బు అని కవర్ తీసి ఇచ్చింది. 7 నీళ్లు కాగినాయి, స్నానానికి పోమ్మా అంది. అనన్య స్నానానికి వెళ్ళి లచ్చి ఇచ్చిన కవర్ తెరిచి చూసింది. అది మంచి అగరొత్తుల వాసన వస్తోంది. అందులో పసుపు రంగు చీర, అదే రంగు లంగా, దానికి తగ్గ జాకెట్ ఉంది. పండక్కని రెడీ చేసుకున్నట్లుంది పాపం. అన్నీ తనకిచ్చేసింది. చీర మీద 300 రూపాయలని రేటు, లేబుల్ కూడా ఉంది. లచ్చి, అనన్య ఇద్దరూ ఇంచుమించు ఒకేలావు ఉండడం వల్ల లచ్చి జాకెట్ పర్ఫెక్ట్గా పట్టింది. అనన్యకు చీర కట్టుకోవడం రాదు. చిన్ని, అమ్మని పిలువు అంది. అనన్యకు లచ్చి చీర కట్టింది. ఆకాష్ స్నానం చేసి రంగా పంచ కట్టుకున్నాడు. దానిపైన రంగా ఇచ్చిన జుబ్బా వేసుకున్నాడు. చిన్ని వీళ్ళిద్దరిని చూసి, మీ ఇద్దరు సినిమా హీరోయిన్ లాగా ఉన్నారు అని చప్పట్లు కొట్టింది. ఆకాష్ చిన్నిని తీసుకొని బయట పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ రకరకాల కూరగాయల మొక్కలు నాటారు. మధ్యలో కొత్తిమీర, కొంచెం దూరంగా చింత చెట్టు, అరటి మొక్కలు ఉన్నాయి. చింతకాయ పప్పు కోసం రంగా చింతకాయలు దులిపాడు. చిన్ని తన గౌన్లో వేసుకుంటుంది. సారు, మా లచ్చి ఈ చింతకాయ పప్పు చాలా బాగా వండుతుంది, దీంతో పచ్చడి కూడా కమ్మగా ఉంటుంది అని చెప్తాడు రంగా. ఇంతలో ఒక ఆమె పక్కింటి నుంచి పెద్దగా శోకాలు పెడుతూ వచ్చింది. ఏమైంది సీతక్క, ఎందుకట్టా ఏడుతున్నావు? ఏం చెప్పమంటావు లచ్చి, పండగ లేదు, పబ్బం లేదు, రాత్రి తాగింది ఇంకా దిగలేదు, ఎట్టా కొట్టినాడో చూడు అని చేతులు చూపిస్తూ ఏడుస్తుంది. అయ్యో, ఏంటక్క ఇట్టా కొట్టినాడు? వాతలు పడ్డాయి అని కొబ్బరి నూనె తెచ్చి వాతలు పడ్డ చోట రాస్తూ, మావకాడ అన్నీ బాగున్నాయి, ఈ తాగుడొక్కటే మా చెడ్డ గుణం. ఏం చేస్తాం, ఆడవాళ్ళు మనమే సర్దుకుపోవాలి. ఇగో పండగని 200 రూపాయలు పెట్టి కొత్త కోక, రైక, గాజులు తెచ్చినాడు. పొద్దున్నే లేచి అన్నీ వేసుకుంటున్నా గాజులు పగిలేలా కొట్టాడు. ఈ దెబ్బలు తినలేనురో తండ్రో, ఒళ్ళు హోనమవుతుంది. అప్పుడే వచ్చిన రంగా, ఏం చేస్తామక్క, నేను చెబుతాలే, ఇంకో గంటకి తాగింది దిగుతుంది, నిన్నెతుక్కుంటూ ఈడికే వస్తాడు, నువ్వింటికి పోబాకు, ఏడే ఉండు అన్నాడు. అంతా చూస్తున్న అనన్యకు కోపం నషాలానికెక్కింది. వాడంతగా వాతలు పడేటట్లు కొడితే ఇంకా ఊరుకోబెడుతున్నారా? వీళ్ళు మనుషుల, జంతువులా? ఇంతగా కొట్టినోడిని ఊరికే వదలకూడదు. తాళి తెంపి వాడి మొహాన కొట్టి గృహహింస చట్టం కింద కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో చిత్తగొట్టిస్తే అప్పుడు బుద్ధొస్తుంది వాడికి అంది ఆవేశంగా. ఏడుస్తున్న సీతక్క, లచ్చి పండగ పూట వినకూడని మాటలు విన్నట్టు చేతులతో చెవులు మూసుకొని, ఎవరి దొరసాని పండగ పూట తాళి తెంచమని చెప్తుంది? అసలు ఈమెకు పెళ్ళైందా? మొగుడిని ఒగ్గేస్తే లోకం ఏమంటుంది? తాళి లేకపోతే ఏ అదవైనా చెయ్యడా? పెనిమిటి లేకపోతే లోకంలో భద్రత ఉంటుందా? ఏదో నా మొగుడికి తాగుడు అలవాటుంది, అంత మాత్రానికే ఒగ్గేస్తానా? మంచిగా మార్చుకోవాలా? కానీ ఏం మాట్లాడుతుంది ఈ అమ్మి? ఏమ్మా, నీకు పెళ్ళయిందా? నువ్వు మొగుడిని అంతే ఒగ్గేస్తావా ఏంది? చూస్తా ఉంటే అట్టే ఉంది నీ వ్యవహారం. మెడలో తాళ్ళు లేదు, చేతులకి గాజులు లేవు, మొహాన బొట్టు లేదు, కాళ్ళు చూద్దామంటే పాదాల మీద సీర కప్పుంది. నీకు పెళ్ళి కాలేదా లేక అని ఇంకేదో అనబోతుంటే లచ్చి ఆపి, సీతక్క, ఆమె పెద్దింటి పిల్ల, మొగుడు వెనకమాల సిన్నితో ఆడుకుంటున్నాడు, నేను గాజులు ఇస్తాను అంటే తన చేతికున్నవి తీసింది అని పెట్టె లోపల నుంచి పచ్చని గాజులు తీసి అనన్య చేతికి తొడిగింది. మరి మెడలో తాళేది?
అది నిన్న గుట్టెక్కుతుంటే కింద పడిపోయిందట. పాపం లోపలికొచ్చి చూసుకుంది. ఏడపడిందో కనపడలే, వెతుకుతానే ఉంది పాపం అని లచ్చి తన మీద ఒక్క మాట కూడా పడనీయకుండా సర్ది చెబుతుంది. సీతక్క మళ్ళీ చెప్పడం ప్రారంభించింది. మామకు నేనన్నా, నాకు మామన్నా ఎంత ప్రాణమో నీకు తెలుసు కదా. లచ్చి ఏ మొగుడు పెళ్ళాలైనా కొట్టుకుంటారు, అంత మాత్రాన ఇడిపోతారా చెప్పు? అలా ఇడిపోతే ఎంత చెడ్డ పేరు. అవునక్క, ఎంత పెద్ద గొడవ వచ్చినా కాసేపు గమ్మున కూకుంటే సగం సమస్య పారిపోతుంది. నువ్వు మామతో ఎప్పుడు గొడవైనా ఈడికేరా అంటుంది. లచ్చి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు విన్న అనన్యకు తన తప్పేమిటో ఒక్కొక్కటిగా అర్థమవుతూ ఉంటుంది. తనకు డివోర్స్ రాబోతున్నాయని ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుంది. ఆ పార్టీలో వరుణ్ తనని బలవంతం చేయబోయాడు. తనప్పుడు చెంప పగలగొట్టింది. వరుణ్ మర్యాదగా మసులుకో అంది. మొగుడు వదిలేసిన దానివి, నీకేంటి మర్యాద అని వాడు వేలుతూ గట్టిగా అరిచి చెప్పాడు. అప్పుడు తను పట్టించుకోలేదు, కానీ దాని అర్థం ఇప్పుడు తెలుస్తోంది. ఎంత మాట అన్నాడు వాడు. అందుకే సమాజంలో ఆడదాని తప్పు ఉన్నా లేకపోయినా విడాకులు ఇస్తే ఆడదాన్నే తప్పుపడతారు. అందుకే ఆడవాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా విడాకులు ఇవ్వరు అన్న సత్యం గ్రహించింది అనన్య. అలా ఆలోచిస్తూ ఉండగా సీతక్క భర్త వచ్చి, ఈ పాపిట్టోణ్ణి మన్నించవే, పండగ పూట కొట్టినా ఇంకెప్పుడు ఇలా చెయ్యను, రాయే మన ఇంటికి పోదాం అన్నాడు. ఏంది మామ, నువ్వు చేసిన పని అక్కని ఇట్ట వాతలు పడేలా తేలేలాగా కొడతావా? ఆ మాయదారి తాగుడు వల్లే నువ్విట్ట చేస్తున్నావు, అక్క రాదు, నువ్వో అని గదమాయిస్తారు లచ్చి రంగా. ఇంకెప్పుడు తాగలే రంగా, ఈ ఒక్కసారికి ఒగ్గి, అది లేకపోతే నాకు ఇంట్లో ఏం తోసదు, పిచ్చి పట్టినట్లయితుంది. సీతాలు రాయే, పండగ చేసుకుందాం అంటాడు. సరే లచ్చి, ఇక నేను పోతా, మళ్ళీ తాగి రావాలా అప్పుడు ఈడి సంగతి అనుకుంటూ వెళ్ళిపోతుంది సీతక్క. తర్వాత అనన్య ఏదో ఆలోచిస్తూ పెరట్లోకి వెళ్తుంది. కనీసం మమ్మీ అయినా నాకు నచ్చజెప్పి ఉండాల్సింది. అంత అనుభవం ఉండి ఏం లాభం, చిన్న విషయాన్ని పట్టుకొని విడాకుల దాకా తీసుకొచ్చింది. తను వెళ్ళడం చూసిన ఆకాష్, చిన్ని నువ్వు ఉయ్యాలూగుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అనుకుంటూ 2 అరటిపండ్లు తెంపి అనన్య ఉన్న వైపు వెళ్ళి తనకి ఇచ్చాడు. ఈరోజు ఇదే మనకు బ్రేక్ఫాస్ట్ అన్నాడు ఆకాష్. అనన్య ఏమీ మాట్లాడలేదు. తనెందుకో డల్గా ఉందని అర్థమైంది ఆకాష్కు. అడుగుదామనేలోగా అంతలో చిన్ని వచ్చి, అక్క రండి ఉయ్యాలూగుదాం అని పెరట్లో ఉన్న ఉయ్యాల దగ్గరికి తీసుకెళ్ళింది చిన్ని. అక్కని జోరుగా ఊపుదాం అన్నాడు ఆకాష్. సరే సారు అంటూ ఇద్దరు ఉయ్యాల జోరుగా ఊపుతున్నారు. విడాకుల విషయం గుర్తొచ్చి అనన్య ఆలోచనలు కూడా అలాగే డోలాయమానంగా ఊగుతూ ఉన్నాయి. అది గమనించిన ఆకాష్, అనన్య ప్రజెంట్ని ఎంజాయ్ చెయ్యి అని ఉయ్యాలను అడ్డదిడ్డంగా ఊపాడు. ఆకాష్ నాకు భయంగా ఉంది, అలా ఊపకు. అసలు అనన్య మనసులో లేదు. అది అర్థం చేసుకున్న ఆకాష్, సరే ఇద్దరం కలిసి ఊగుదాం అని ఉయ్యాల చెక్క మీద ఆకాష్ వచ్చి కూర్చున్నాడు. అతను కూర్చోగానే ఆకాష్ను గట్టిగా పట్టుకొని కూర్చుంది. వదిలితే ఎక్కడికి వెళ్ళిపోతాడో అనే భయం కనిపిస్తుంది. ఆకాష్ అనన్య లోకం మర్చిపోయి అడవిలో తిరుగుతున్నారు. చినుకులు ప్రారంభమయ్యాయి. పెద్ద వాన పడితే మళ్ళీ కష్టమని ఇద్దరూ వెనక్కి తిరిగారు. వారు అలా వెనక్కి వస్తున్నప్పుడు గలగలా నీరు పారుతున్న చప్పుడైంది. ఆకాష్, అక్కడ నీళ్లు పారుతున్నట్లున్నాయి, వెళ్ళి చూద్దాం పదా అని లాక్కెళ్ళింది అనన్య. అక్కడ వాగు పారుతుంది. ఇద్దరూ వాగులోకి దిగి నీళ్లు ఒకరి మీద ఒకరు చల్లుకుంటుంటే, అక్క మీ ఇద్దరు ఏడున్నారా? అయ్య మిమ్మల్ని ఎతుక్కుంటూ పోయినాడు. అవునా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? రాత్రికి దీపాలు ఎట్టడానికి పమిదలు చేస్తన్నా. ఇవి పచ్చివి కదా, ఎలా దీపాలు పెడతావు? వీటిని చేసినాక అమ్మ వీటిని పొయ్యిలో వేస్తుంది, అప్పుడు గట్టిగా అవుతాయి అని చెప్పింది. అయితే మేము చేస్తాము అని ఇద్దరూ అక్కడున్న బంకమట్టితో చిన్ని చూపిన విధంగా ప్రమిదలు చేసి వాటిని తీసుకొని ఇంటికి వస్తారు. అమ్మా, అక్క సారు వచ్చినారు అని అంటుంది చిన్ని. లచ్చి బొవ్వెట్టవే, సారోళ్ళకి లేట్ అయిపోయినది, పూజ చేసి పెట్టేస్తామామా అంటూ చిన్న గూటి దగ్గరకు పోయింది. ఆ గూట్లో వెంకటేశ్వర స్వామి పటం ఉంది. దాన్ని తుడిచి బొట్లు పెట్టి 2 ప్రమిదల్లో దీపాలు వెలిగించి పటం మీద పూలు పెట్టింది. అందరినీ పెట్టమంది.
ఇంటి వెనక కోసుకొచ్చిన పూలు తలా ఒకటి పెట్టారు. అగరొత్తులు వెలిగించి పటం చుట్టూ తిప్పి గోడకున్న రంధ్రానికి గుచ్చింది. టెంకాయ కొట్టాడు రంగా. ఒక అరిటాకులో అన్నం, పప్పు, పచ్చడి, అరిసెలు తీసుకొచ్చి దేవుని ముందు పెట్టి దేవుడికి చూపించి కర్పూరం వెలిగించి దేవుడి చుట్టూ తిప్పింది. అందరూ దండం పెట్టుకున్నారు. ఏడుకొండల వెంకన్నస్వామి అందర్నీ సల్లగా చూడు అని మొక్కింది లచ్చి. తర్వాత దేవుని ముందు నుంచి పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడు తీసి ఎట్టారండి అని పిలిచి, సారు ఇది అనన్యమ్మ మెడలో కట్టండి అని దేవుని ముందున్న పసుపు కొమ్ము తాళి కట్టించింది. 3 ముడుల మీద కుంకుమ బొట్టు పెట్టించింది. అనన్యమ్మ, పెళ్ళైన ఆడదాని మెడలో తాళుండాల. అది మన గుండెల మీద ఉంటేనే నీ భర్త నీకు రచ్చగా ఉంటాడు అనే ధైర్యం చెబుతాది. అది ఎల్లప్పుడూ గుండెల మీద ఉంటే నీకు తోడుండాడు అనే భావన నీకుంటుంది. జీవితంలో అన్ని బంధాలు పోయినా మొగుడికి పెళ్ళాం, పెళ్ళానికి మొగుడే చివరి వరకు తోడుండేది. ఎప్పుడూ తాళి తీయకమ్మా అంది లచ్చి. అనన్య టక్కున లచ్చి కాళ్లకు దండం పెట్టింది. అయ్యో అనన్యమ్మ, మీరు గొప్పోళ్ళు, దండం పెట్టకూడదు, తప్పు అని వెనక్కు జరిగింది. మీ సంస్కారం ముందు మేము చాలా చిన్నగా కనిపిస్తున్నాము. మీరు మాకన్నా అన్నింటిలో గొప్పోళ్లే అని లచ్చిని కౌగిలించుకొని ఏడ్చింది అనన్య. పదమ్మ, భోజనం చేద్దాం అన్నాడు రంగా వాతావరణం తేలిక చేయాలని. అమ్మా, నాకు అప్పచ్చులు ఎక్కువ కావాలి అంది చిన్ని. లేత అరిటాకు వేసి వీళ్లకు స్టీల్ గ్లాసుల్లో నీళ్లు పెట్టి ఒక పాత చాప వాళ్ళిద్దరూ కూర్చోవడానికి వేశారు. పాత అనన్య, ఆకాష్ అయితే అసహ్యించుకునేవారు. మారిన మనుషులుగా ఇద్దరూ ఏ భావం లేకుండా పాత చాప మీద కూర్చున్నారు. ఆకులో తెల్లన్నం, చింతకాయ పచ్చడి, చింత చిగురు పప్పు వడ్డించింది. ఈరోజు నాకు దీపావళి నోము ఉందమ్మా, అందుకే దేవునికని కొంచెమే చేసిన అని ఒక్కొక్కరికి 2 అరిసెలు పెట్టింది లచ్చి. నువ్వు కూర్చో అంది అనన్య. వద్దమ్మా, పండగ రోజు మా ఇంటికి వచ్చిన దేవుళ్ళు మీరు. ఎంకన్నా లక్ష్మీదేవిలాగా ఉన్నారు. మీరు తినకుండా నేను తినను అంది. ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటుంటే స్వర్గం కనిపించింది వారికి. ఇంతవరకు ఏ 5 స్టార్ హోటల్స్లో కూడా తినలేదు. అంత అద్భుతంగా వండింది. తమ ఇంట్లో పండగంటే ఎన్ని ఐటమ్స్ చేస్తారో, ఏది తినాలో కూడా అర్థం కాదు. అక్కడ చేసింది 2 ఐటమ్స్, కానీ చాలా రుచిగా ఉన్నాయి. కడుపు నిండా తినేశారు. లచ్చి, చాలా బాగా వండావు, మా జీవితంలో ఇంత రుచికరంగా ఎప్పుడూ తినలేదు అని మనస్ఫూర్తిగా ఇద్దరూ అన్నారు. ఏమీ లేదులే బాబు, పొద్దున్నుండి ఏమీ తినక మీకు అలా అనిపించింది. లేదులే లచ్చి, నీ చేత్తో ఏది చేసినా అమృతమే అన్నాడు రంగా. వాళ్ళ అన్యోన్య దాంపత్యం చూసి వీళ్ళ నుంచి చాలా నేర్చుకోవాలి అనుకున్నారు అనన్య, ఆకాష్. లచ్చి తర్వాత ప్రమిదలు చూస్తూ, ఇన్ని ప్రమిదలు ఎందుకు చేశావే సిన్ని, నూనె ఒత్తులు లేవు అంటూ వాటిని పొయ్యిలో వేసింది. అవి మేం చేశాము అంది అనన్య. అన్ని దీపాలు వెలిగించడానికి ఒత్తులు లేవమ్మా, నూనె కొంచెమే ఉంది అని అంది. కారులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో కాటన్ ఉంది అని గుర్తుకొచ్చి, ఆకాష్, కారులో కాటన్ ఉంది తెద్దాంరా అని చిన్నిని తీసుకొని గుట్ట కిందికి వెళ్ళారు. చిన్ని కారును చూసి సంబరపడింది, కానీ తాకాలంటేనే భయపడింది. నిన్న కారు తాకగానే తోసిన విషయం గుర్తుకొచ్చిన ఆకాష్, కారెక్కుతావా అన్నాడు. ఓ అంది. ఆ కారెక్కి ఒక్కొక్క సీట్లో కూర్చొని చప్పట్లు కొట్టి సంబరపడింది. అనన్య కాటన్ తీసుకుంది. సారు వెనకాల ఇదేంది అంది డిక్కీని చూపిస్తూ. ఇది డిక్కీ, సామాన్లు పెట్టుకోవడానికి. అవునా, తీయి చూస్తా అని డిక్కీ తెరిపించి, వాన వస్తే దీంట్లో దాక్కోవచ్చు అని డిక్కీలోని దూరి అటూ ఇటూ తిరిగి ఇక్కడ ఏదో ఉంది అని మూలకు చెయ్యి పోనిచ్చి బయటకు తీసింది. అది పారాచూట్ కొబ్బరి నూనె బాటిల్. ఎప్పుడో డ్రైవర్ సామాను డిక్కీలో పెట్టినప్పుడు పడిపోయి ఉంటుందని అది తీసుకొని లోపలికి వచ్చారు. సాయంత్రం ప్రమిదల్లో ఒత్తులు వేసి కొబ్బరి నూనె పోసి ఇల్లంతా దీపాలు వెలిగించారు. కాకర పువ్వొత్తులు చిన్ని వెలిగించి అందరి చేతికి ఒక్కొక్కటిచ్చి గుండ్రంగా తిప్పండి అంది. అంత చిన్నపిల్ల తన సంతోషాన్ని అందరితో పంచుకుంటుంటే ఎంతో ముచ్చటగా ఉంది. ఆకాష్ అందరికీ ఫోటోలు తీశాడు. ఎన్ని ఫోజులు ఇచ్చిందో చిన్ని. నీకు అన్ని ఫోటోలు పంపుతానని చిన్నికి మాటిచ్చాడు ఆకాష్. రాత్రి భోజనాలు చేసి మళ్ళీ ఎవరి ప్లేస్లో వాళ్ళు పడుకున్నారు. వారి ఏకాంతానికి భంగం కలగకుండా
చీర కర్టన్ వేసింది లచ్చి. ఆ విధంగా వాళ్ళ తొలి దీపావళి హాయిగా గడిచింది. మరుసటి రోజు పక్కన ఉన్న గుట్ట మీద గుడికి తీసుకెళ్ళింది చిన్ని. ఆ పరిసరాలంతా చాలా బాగున్నాయి. ఆ రోజు కూడా అక్కడే ఉండిపోయారు. ముచ్చటగా 3 రాత్రులు ఆ గుడిసెలోనే పూర్తయ్యాయి. రంగా వచ్చి, సారు, వాగు తగ్గింది, ఈడ దగ్గరలో రిపేరీలు చేసేవాడు ఉన్నాడు, తోలుకొత్తా అని చెప్పి వెళ్ళాడు. అనన్య స్నానం చేసి తనకు లచ్చి ఇచ్చిన చీర ఉతికి మడతబెట్టి ఉంది. దాన్నే కట్టుకొని రెడీ అయింది. ఆకాష్ తన డ్రెస్ వేసుకున్నాడు. రిపేర్ చేసేవాడు వచ్చాడని కిందకు వెళ్ళాడు. వాడు మొత్తం చూసి, అంతా బాగానే ఉంది సారు అని కీ పెట్టి స్టార్ట్ చేశాడు. విచిత్రంగా అది స్టార్ట్ అయ్యింది. ఆశ్చర్యపోయాడు ఆకాష్. అంతా మీ మంచికే జరిగిందిలే సారు అన్నాడు రంగా. బయలుదేరుతూ చిన్నికి తన మెడలోని చైన్ని వేయబోతుంటే, లచ్చి, వద్దు సారు, మీరు మా ఇంటికి మీ కారు చెడిపోయి తలదాసుకొని వచ్చినారు. అన్నం పెట్టి ఆశించోటోళ్ళం కాదు బాబు అని తిరస్కరించింది. తాము ఇన్నాళ్ళు ఎవరు ఏ పని చేసినా దాని వెనకాల ఏదో ఆశిస్తారని అనుకునేవారు. కానీ ఎంత కల్మషం లేని మనసులు వీళ్ళవి. వీళ్ళు కూటికి పేదవాళ్ళైనా గుణంలో చాలా గొప్పవాళ్ళు అని అర్థమైంది. అనన్య హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక 1000 రూపాయలు డబ్బులు తీసి చిన్ని చేతికిచ్చి, పండక్కు అక్క బావ వచ్చారు, దాన్ని దీవిస్తూ ఇస్తున్న కానుక, కాదనుకు లచ్చి అని కన్నీళ్లతో చెప్పింది అనన్య. మీరు మాకు చేసిన ఉపకారానికి ఎంత ఇచ్చినా తక్కువే అని చిన్నిని ఎత్తుకొని కారు వరకు వచ్చి చిన్నిని ముద్దు పెట్టుకొని, వస్తాం లచ్చి, వస్తాం రంగా, చిన్ని అని చెప్పి వెళ్ళారు. వాళ్ళని వదిలి వెళ్తుంటే మనసు భారం అయిపోయింది. 2 రోజుల్లో వీళ్లతో ఎంత బంధం ఏర్పడింది మనకు. అన్నీ ఉన్నా ఒక్కరోజు కూడా ఇంత సంతోషంగా లేము. ఇక్కడ ఏమీ లేకపోయినా ఎంత సంతోషాన్ని అనుభవించాం. మన జీవితాలకు కొత్త వెలుగునిచ్చారు అని ఆకాష్ అంటూ ఉంటే అనన్య సెల్ ఫోన్ చూస్తూ పెద్దగా ఏడ్చింది. మన జీవితాల్లో వెలుగు కాదు, ఈ రోజుతో చీకటి ముసురుకుంటుంది అంటూ ఆకాష్ని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఏంటనన్య, నువ్వేమంటున్నావు? ఇదిగో చూడు అని ఫోన్ ఆకాష్ చేతికిచ్చింది. అందులో ఒక ఇన్విటేషన్ కార్డు, అనన్య వెడ్స్ వైభవ్ అని ఉంది. 2 వారాల తర్వాత పెళ్ళి. సడన్ బ్రేక్ వేసి కారు ఆపేశాడు. ఏంటిది అనన్య అన్నాడు. నిజమే ఆకాష్, మనం కోర్టులో ఉన్నప్పుడే నాకు మమ్మీ ఈ మెసేజ్ పెట్టింది. నాకు నీతో జీవితం గడపాలని కోరిక. నీకు చెబుదామంటే మా మమ్మీ, మీ డాడీ నిన్ను కలవనివ్వలేదు. నువ్వు నన్ను కనీసం మనిషిగా కూడా చూడవు. మన పెళ్ళైన తర్వాత ఒక పార్టీలో వైభవ్ నన్ను చూసి పెళ్లి చేసుకుంటానన్నాడట. అతను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. మన మధ్య జరిగిన చిన్న విషయాన్ని మమ్మీని పెద్దది చేసి నీతో నాకు విడాకులు ఇప్పించి వైభవ్తో పెళ్లి చేయాలని ప్లాన్ చేసింది. నువ్వు రాను రాను నన్ను ద్వేషిస్తుంటే నేనేం చేయను? నాకు ఒక్కసారి కూడా మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. మమ్మీ కూడా నీ మీద నాకు బాగా విషం ఎక్కించింది. నువ్వు నన్ను పట్టించుకోకుంటే నేను మాత్రం నిన్నెందుకు పట్టించుకోవాలని అంతే మొండితనం పెరిగి విడాకుల ఫైల్ మీద సైన్ చేశాను. కానీ నా ఫస్ట్ లవ్ మాత్రం నువ్వే. నువ్వు అక్కడ అంత ఎంజాయ్ చేస్తున్నా నేను చేయలేకపోయాను. గుండెల్లో బాధ ఉన్నా ఈ 3 రోజులు నీతో గడిపిన క్షణాలు నా జీవితంలో మర్చిపోలేను. విడాకులు వస్తున్నాయంటేనే ఎంత బాధగా ఉందో. నాలో చాలా చేంజ్ వచ్చింది. ఆ వర్షం కురిసిన రాత్రి ఆ ఇంట్లో మనం గడపకపోతే నాలో ఈ మార్పు వచ్చేది కాదేమో. కానీ అంతా ముగిసిపోయాక ఏమనుకొని ఏం లాభం అని ఆకాష్ కూడా అనన్యను దగ్గరకు తీసుకొని ఏడ్చాడు. ఇక్కడ లచ్చి, రంగా, మామా ఎంత చక్కని జంట, విడాకులు తీసుకుంటున్నట్టు వాళ్ళ మాటల్లో వినిపించింది. మన కాడికి వచ్చినప్పుడు ఒకరిని సుత్తే ఒకరికి పడలే. ఇప్పుడు ఒకరిని ఇడిసి ఇంకొకరు ఉండేటట్టు లేరు. నిజంగా విడాకులు తీసుకుంటారంటావా మామా? మంచోళ్లే వాళ్ళు. విడాకులు తీసుకోకూడదు, యాడున్నా చల్లగా ఉండాలి. ఏడుకొండల ఎంకన్న స్వామి వాళ్ళు కలిసేలా ఉండేలా చూడు, రూపాయి నీ హుండీలో వేసుకుంటా అని మొక్కింది లచ్చి. నేనొక విషయం చెప్పనా, వాళ్ళు ఇడిపోరు. వాళ్లకు మొదటి రాత్రి మన ఇంట్లోనే అయినది. ఒక్కసారి మొగుడు పెళ్ళం అనే బంధం ఏర్పడితే సచ్చేదాకా వదలరు. ఇన్నాళ్ళు వీళ్ళ మధ్య ఆ బంధం లేకే కొట్టుకున్నారు.
ఇక కలిసిపోతారు చూడు. ఏమోలే మామ, ఇద్దరూ కలిసి ఉండాలా అని నిండు మనసుతో దీవించారు. తర్వాత ఏం జరిగిందో వీళ్ళకు తెలియదు కదా. లచ్చి అప్పుడప్పుడు ఎట్టున్నారో మహారాజులు. మామ కలిసే ఉంటారంటావా? ఖచ్చితంగా కలిసే ఉంటారు లచ్చి అని చెప్తాడు రంగ. ఒకరోజు వాకిలి చప్పుడయ్యి పెళ్లి తలుపు తీసిన లచ్చి అవాక్కైపోయింది. సీతారాముల్లా ఆకాష్, అనన్య నిలబడి ఉన్నారు. ఏంటక్క, లోపలికి రమ్మనవా అంది అనన్య. రండి అనన్యమ్మ అంది లచ్చి. చిన్ని ఆనందానికి హద్దు లేదు. వాళ్ళు చిన్నీని ఎత్తుకొని చాలా ముద్దు చేశారు. ఒక ప్లేట్లో పట్టు చీర, పట్టు పంచెలు, చిన్నీకి మంచి గౌన్లు, బంగారు చైను, లచ్చికి బంగారు కమ్మలు పెట్టి తాంబూలం ఇస్తుంటే తీసుకోలేదు లచ్చి. అక్క, నాకు తోడబుట్టిన వారు ఎవరూ లేరు. మేమిద్దరం విడాకులు తీసుకోబోయి వారం వాయిదా పడి మీ ఇంటికి వచ్చాం. కౌన్సిలింగ్లో కూడా మారని మేము మీ ఇంట్లో నిన్ను భావం చూసి అసలు వివాహ బంధం అంటే ఏమిటో, దానికి సమాజంలో ఎందుకంత విలువిస్తారో, అది విచ్ఛిన్నమైతే సమాజం వాళ్ళని ఎలా చూస్తారో, భార్యాభర్తలు ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలో, ఒకరి అభిప్రాయాన్ని ఒకరు, అభిరుచులను ఎలా అర్థం చేసుకోవాలో, ఒకటేమిటి, మీ వల్ల మాకు అవన్నీ తెలిసాయి. అన్ని బంధాలను మించి చివరి వరకు తోడుగా ఉండేది భార్యాభర్తల బంధం అన్న విషయం ఎంత బాగా చెప్పావు. సమస్య వచ్చినప్పుడు పోట్లాడుకోకుండా మాట్లాడుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుందని మీరు ఏమీ చదువుకోకపోయినా మా కళ్ళు తెరిపించారు. మేము ఇక్కడి నుండి వెళ్ళేటప్పటికీ వేరే అతనితో నాకు పెళ్లి ఫిక్స్ అయింది. మీ మాటల చేతల మూలంగా కనువిప్పు కలిగిన నాకు మా బంధం కోసం పోరాడి విడాకులు వెనక్కి తీసుకొని ఇక్కడికి దగ్గరలోనే ఫామ్ హౌస్లో మా జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టాం. మీరు మా పాలిట దేవతలు, మా జీవితాన్ని నిలబెట్టిన పెద్దలు అని తాంబూలం ఇచ్చారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు బాబు. మీరు గొప్పోళ్ళు. మాకు చదువు సంధ్య లేనేటోళ్ళం, మీకు చెప్పేటోళ్ళం కాదు. రంగన్న, ఇన్ని రోజులు చదువు డబ్బు ఉంటే వాళ్లే గొప్పవాళ్ళు అనుకునేవాళ్ళం. మిమ్మల్ని చూసిన తర్వాత చదువు డబ్బు లేకపోయినా సంస్కారం, దయాగుణం, మానవత్వం ఉండేవాళ్ళంతా గొప్పోళ్ళేనని నిజాన్ని తెలుసుకున్నాను. రంగా, లచ్చి మళ్ళీ వాళ్ళిద్దరు కలుసుకున్నందుకు చాలా సంతోషించారు. మామ, రూపాయి ఇవ్వు అని లచ్చి ఎంకన్న ముందు రూపాయి పెట్టి మొక్కు తీర్చుకుంది. ఆ రూపాయి ఎందుకో అర్థమైంది అనన్య, ఆకాష్కు. రంగన్న, నేనొక కోరిక కోరుతాను, కాదనకూడదు. మీరు మా ఫామ్ హౌస్కి రండి. అక్కడ మొత్తం అడవిలానే ఉంటుంది. మా గెస్ట్ హౌస్లో ఉండండి. మా తోటలు మీరు చూసుకోండి. అనన్యకు తోడుగా లచ్చి అక్క ఉంటుంది. చిన్నీని మేం చదివిస్తాం. దగ్గరలో పెద్ద స్కూల్ ఉంది. చిన్ని బాధ్యత మొత్తం మాదే చెప్పాడు ఆకాష్. సారు, మేమా అంటూ సందేహించారు. అనన్య కడుపుతో ఉంది. మాకు పుట్టబోయే బిడ్డ మీ చేతుల మీదుగా పెరగాలి, మీ సంస్కారం రావాలి అన్నాడు ఆకాష్. సిన్నికి చదువు చెప్పిస్తామంటే ఇంకేం కావాలి సారు, అలాగే వస్తాంలే అని ఒప్పుకున్నారు. సంతోషంగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు ఆకాష్, అనన్యలు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇంత చక్కటి కథను అందజేసిన వాసుకి నిచ్చర్ల గారికి ప్రత్యేక ధన్యవాదాలు. శుభం.